నమస్తే. ఇలాంటి మహిళా డాక్టర్ గురించి ఎప్పుడన్నా ఎక్కడన్నా విన్నారా? ఒక డాక్టర్, ఒకే ఒక డాక్టర్. వినటానికి విచిత్రంగా అనిపించవచ్చు, నమ్మశక్యం కానిదిగా అనిపించవచ్చు, కానీ సత్యం. ఒక డాక్టరు రోగి రాగానే మొదట చేయాల్సిన పని రోగిని పట్టించుకోవటమే అనే మౌలిక సూత్రాన్ని విద్యార్థులకు బోధిస్తూ వచ్చిన డాక్టర్. స్వాగతం డాక్టరమ్మా, సుస్వాగతం శ్రీమతమ్మా. సేవామయీ దయామయీ కరుణామయీ ప్రేమమయీ మా జీవిత దీపమమ్మా, మా ఆశల ఆధారమమ్మా. స్వాగతం డాక్టరమ్మా, సుస్వాగతం శ్రీమతమ్మా. అందరికీ అండగా నిలిచే పెద్దమ్మ, అమ్మలాదుకునే ఆప్యాయతలమ్మ. రాత్రింబవళ్ళు సేవ చేసే అమ్మమ్మ, డాక్టరమ్మ రూపంలో కలియుగ దేవతమ్మ. నీ మాటలో ఓ ధైర్యం, నీ చూపులో ఓ స్థైర్యం, నీ సేవలోనే మా భక్తి, నువ్వే మా జీవన శక్తి. స్వాగతం డాక్టరమ్మా, సుస్వాగతం శ్రీమతమ్మా. మా జీవిత దీపమమ్మా, మా ఆశల ఆధారమమ్మా. స్వాగతం సుస్వాగతం, స్వాగతం సుస్వాగతం. స్వాగతం డాక్టరమ్మా, సుస్వాగతం శ్రీమతమ్మా. స్వాగతం సుస్వాగతం, స్వాగతం సుస్వాగతం. స్వాగతం డాక్టరమ్మా, సుస్వాగతం శ్రీమతమ్మా. స్వాగతం సుస్వాగతం, స్వాగతం సుస్వాగతం. స్వాగతం సుస్వాగతం శ్రీమతమ్మా. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజనేవతి ధీనామవిత్రియవతో. శ్రీమహాగణాధిపతయే నమః, శ్రీమహాసరస్వత్యై నమః, శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ఒక డాక్టరు 24 గంటల్లో రోగులకు అందుబాటులో ఉండే డాక్టర్. ఒక డాక్టరు ప్రభుత్వ సర్వీస్లో ఉన్న, ప్రైవేట్ రంగంలో చారిటీ హాస్పిటల్లో పనిచేస్తున్నా ఎప్పుడు రోగులకు అందుబాటులో ఉండటం, రోగులకి కంఫర్టబుల్గా, వీలైనంత కంఫర్టబుల్గా సర్జరీలు కానీ కాన్పులు కానీ చేస్తున్న డాక్టర్. ఒక డాక్టర్ తన దగ్గరికి వచ్చిన గర్భిణీ స్త్రీలకు అందరికీ
ఎప్పుడు సహజ ప్రసవాల్ని ప్రోత్సహిస్తూ వచ్చిన డాక్టర్. ఒక డాక్టరు రాత్రింబవళ్ళు రోగులకు అందుబాటులో ఉంటూ ఉన్న డాక్టర్. ఒక డాక్టరు సత్యసాయిబాబా వారి మౌలిక సూత్రాన్ని పాటిస్తూ హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్, ఎవరికి బాధ కలిగించకూడదు, అందరికీ సహాయం చేయాలి, సేవ చేయాలి అన్న సూత్రాన్ని మాత్రమే జీవితంలో పాటిస్తూ వచ్చిన డాక్టర్. ఒక డాక్టరు అనేక పురస్కారాలు అనుకున్నారు. पर्याप्य अनन्तरायाय सर्वस्तोमोदिरात् उत्तममहर्भवति सर्वस्याप्त्यै सर्वस्य जित्यै त्वमेव तेनाप्नोति सर्वं जयते शतं जीव शरदो वर्धमान इत्यभिनिगमा भवति शतमिति शतं घृतं वेद्वामधुजारगव्यं विदेव पत्रमभिरक्षतादिमो. ఒక డాక్టరు అనేక అంతర్జాతీయ వేదికల నుంచి జాతీయ వేదికల నుంచి పురస్కారాలు అనుకున్నారు. ఆయన చాలా నిగర్విగా ఉంటారు. ఆయన రోగులతో చాలా కలివిడిగా ఉంటారు. రోగిని కన్విన్స్ చేసి సహజ ప్రసవానికే తీసుకెళ్ళాలి, రోగిని కన్విన్స్ చేసి వీలైనంత శ్రమలు వాళ్ళకి కష్టం లేకుండా సర్జరీ చేయాలి. ఉదరకోశ వ్యాధులు ఉంటాయి, గర్భం దాల్చిన తర్వాత ప్రసవాల వల్ల వచ్చే సర్జరీలు ఉంటాయి. ఏదైనా అనాయాసంగా చేయటం. ఇవాల్టికి ఆమె సర్జరీ చేస్తే చెయ్యి వణకదు, లక్ష్యం తప్పదు. ఈ మాట ఎందుకుంటున్నామంటే ఆమె వయస్సు ఇప్పుడు 92 దాటింది. ఈ వయస్సులో కూడా ఈ డాక్టరు కొన్ని వేల మంది విద్యార్థులకి ఒక రోల్ మోడల్గా ప్రకాశిస్తున్నారు. ఈ డాక్టర్ ఉండేది హైదరాబాద్ నగరంలో, పాత అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో, కర్నూలు వంటి జిల్లాల్లో అనేక చోట్ల పనిచేశారు. క్రమశిక్షణకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చే డాక్టర్. అంతేకాదు ఎప్పుడైనా మానవతా విలువలు, మానవ సంబంధాలు చాలా ముఖ్యమని ఊరికి వస్తుండే డాక్టర్. అంతేకాదు తనకి నచ్చినటువంటి ధార్మిక కార్యక్రమాలకి చేయూతనవ్వటంలో ఎప్పుడూ ముందుండే డాక్టర్. ధార్మిక కార్యక్రమాలు, సామాజిక సేవ వీటికి తన వంతుగా తన చేయూతను అందిస్తూ కూడా ఇన్ని వేల మంది విద్యార్థులకి గురువై ఉండి కూడా 1,00,000 పైగా సర్జరీలు కాన్పులు చేసి ఉండి కూడా ఒకే కుటుంబంలో 3 తరాల వాళ్ళకి ప్రసవాలు చేసినటువంటి ఘనత సంపాదించుకుని ఉండి కూడా 92 ఏళ్ళు దాటిన ఈ వయసులో ఇప్పటికీ సర్జరీలని అతి సునాయాసంగా ఖచ్చితత్వంతో చేస్తున్నటువంటి డాక్టర్గా పేరు పొంది ఉండి కూడా కోవిడ్లో సైతం భయపడకుండా సేఫ్టీ గౌన్లు వేసుకొని వచ్చిన ప్రతి పేషెంట్కి డెలివరీయా సర్జరీయా చేసి సంతృప్తికరంగా చేసి పంపించిన డాక్టర్ ఉండి కూడా నిగర్విగా అణుకువతో ఎంతో మర్యాదతో వినమ్రతతో పలకరిస్తుండేటువంటి ఈ డాక్టర్ పేరు డాక్టర్ సూరి శ్రీమతి. डाक्टर सूरी श्रीमती, डाक्टर सूरी श्रीमती. హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాల్లో ఈ పేరు విని ఉండని గైనకాలజిస్టులు ఎవరూ లేరు. ఎందుకంటే ఈ జంట నగరాల్లో ఉన్నటువంటి గైనకాలజిస్టులో 60% మంది పైగా ఈవిడ దగ్గర విద్యార్థులుగా నేర్చుకున్న వాళ్ళే. అలాంటి డాక్టర్ ఒక విశిష్టమైన వ్యక్తి. ఎందుకని కేవలం వృత్తి విద్య ద్వారా సంపాదన కోసం వృత్తి విద్యని అమల్లో పెట్టడం కాక తన జ్ఞానాన్ని నలుగురికి పంచుతూ తన జ్ఞానంతో మరింతగా రోగుల సేవల్లో నాణ్యతను పెంచుతూ వాళ్ళ విశ్వాసాన్ని పెంచుతూ నా కూతురికి, నా మనవరాలకి, ముని మనవరాలకు కూడా ఈ డాక్టరే డెలివరీ చేయాలి అని ఆమె దగ్గరికి వచ్చి వెళ్ళిన ప్రతి మహిళ అనుకునేలాగా ఒక ఆత్మీయతని, ఆప్యాయతని రోగుల దగ్గర సాధించినటువంటి ఈ డాక్టరు మన డాక్టరు డాక్టర్ సూరి శ్రీమతి. डाक्टर सूरी श्री
श्रीमते ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తదితర అనేక జాతీయ సంస్థల నుంచి జీవన సాఫల్య పురస్కారం అందుకున్నారు. అంతేకాదు రాయల్ కాలేజ్ ఆఫ్ ఆబ్స్టెట్రిషియన్స్ అండ్ గైనకాలజిస్ట్స్ యూకే అంటే బ్రిటన్ వారి ఫెలోషిప్ అందుకోవటం అనే చిన్న విషయం కాదు. అందరు డాక్టర్లకి రాదు, కేవలం వయసు వల్ల రాదు, అనుభవం ఉండాలి, నైపుణ్యం ఉండాలి, సక్సెస్ రేట్ సర్జరీల్లో అనేక అంశాలు కొలబద్దగా ఆ రాయల్ కాలేజ్ ఆఫ్ ఆబ్స్టెట్రిషియన్స్ అండ్ గైనకాలజిస్ట్లో ఫెలోషిప్తో సత్కరించబడ్డారు. అంతేకాదు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వారు జీవన సాఫల్య పురస్కారంతో డాక్టర్ శ్రీమతి గారిని సత్కరించారు. అనేక వేదికలు, జాతీయ అంతర్జాతీయ వేదికలు, అనేక పురస్కారాలు. ఆ జాబితా అంతా చదివితే ఒక అరగంట పడుతుంది కనీసం. అన్ని పురస్కారాలు అందుకున్న ఇప్పటికీ రోగుల పట్ల ఎంతో ఆత్మీయతతో, అభిమానంతో, సహనంతో వ్యవహరిస్తూ ప్రతి రోగికి మళ్ళీ మళ్ళీ అవసరమైతే ఈ డాక్టర్ దగ్గర రావాలనిపించేలా ఈవిడ దగ్గరికి వచ్చి కాన్పులు చేయించుకున్న ప్రతి గృహిణి, ఇంచుమించు ప్రతి గృహిణి తన పిల్లలకు కూడా ఈవిడే కాన్పులు చేయాలి, నా మనవలు కూడా చేయాలి, మనవలు కూడా చేయాలి అనుకుంటుంటారు. ఇంతటి రోగుల నుంచి ఇంతటి అభిమానాన్ని తన దగ్గర చదువుకున్న వేలాది స్టూడెంట్స్, విద్యార్థుల నుంచి మా గురువుగారు, శ్రీమతి గారు అని గౌరవంగా ప్రతి ఒక్కళ్ళు పలికే స్థాయి నుంచి సమాజంలో ధార్మిక కార్యక్రమాలకి, సేవా కార్యక్రమాలకి తన వంతు చేయూతను అందించడానికి ఎప్పుడు ముందుండేటువంటి స్థాయికి, ఇలాంటి స్థాయికి ఎదిగినటువంటి ఈ మహిళ డాక్టర్ సూర్య శ్రీమతి గారి గురించి ఆమె బంధువులు ఏమనుకుంటున్నారు, స్నేహితులు ఏమనుకుంటున్నారు, డాక్టర్లు ఏమనుకుంటున్నారు? అది కదా కొలబద్ద. ఆ కొలబద్ద చూద్దాం. ఎవరు ఎలా ఆమె గురించి అనుకుంటున్నారో, ఏం చెప్తారో విందాం. డాక్టర్ సూర్య శ్రీమతి గారిని ఇప్పుడు ఒక వీడియో కార్యక్రమంలో పరిచయం చేసుకుందాం రండి. डॉक्टर सूरे श्रीमते डॉक्टर सूरे श्रीमते ఆవిడ గురించి నేను ఏం చెప్పాలని ప్రయత్నం చేసినా కానీ హనుమంతుడి ముందు కుప్పి గంటలు వేయడం లాంటిది కదా. అందుకే నేను కుప్పి గంటలు వేయదలుచుకోలేదు. ఫస్ట్లీ థ్యాంక్ యూ అమ్మకి, హ్యాపీ బర్త్డే. అమ్మకయ్యా మా అమ్మకయ్యా నువ్వే మా ప్రాణం, నువ్వే మా దీపం, నీ మాటే మాకు వేదం, నీ బాటే మాకు నాదం. అమ్మకయ్యా మా అమ్మకయ్యా నువ్వే మా ప్రాణం, నువ్వే మా దీపం. అసలు మీకు ఎన్నిసార్లైనా హ్యాపీ బర్త్డే చెప్పొచ్చు. మీరు ఆర్ ఆల్వేస్ దేర్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. అన్నిసార్లు చెప్పాలా? 93 టైమ్స్ చెప్పాలా? ఇప్పుడు అందరం పాడదామా 93 టైమ్స్? ఇంకా వెరీ నైస్, పాడొచ్చు. నా పిల్లలు ఇద్దరు వస్తారు, వాళ్ళ చేత పాడిద్దాము. అలానే హిమా కూతురు అందరినీ పిలిచి విల్ ఆల్ సింగ్ హ్యాపీ బర్త్డే. బట్ నేను మీ గురించి చెప్పాల్సిందల్లా, ఒకసారి ఒక లింక్డ్ఇన్లో ఒక పెద్ద ఆర్టికల్ రాసాను మీ గురించి నేను. అది నాన్న మీకు చూపించానని అన్నారు. మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్ మా అందరికీ మీరు ఒక ఇన్స్పిరేషన్. బికాజ్ ఎస్పెషల్లీ ఒక వర్కింగ్ క్లాస్లో ఉండి హౌ కెన్ యూ సర్వ్ ద సొసైటీ అన్నది ఇట్స్ అన్ అన్బిలీవబుల్ థింగ్. గ్రోయింగ్ అప్ ఐ థింక్ వెన్ ఎవర్ ఐ సా యూ, ఓకే ఇలా కూడా వర్క్ చేయొచ్చా, ఇలా యూ కెన్ బి ప్యాషనెట్ టు యువర్ ప్రొఫెషన్, ఇలా యూ కెన్ బి గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ అని ఒక ఇమేజ్ ఇంప్రెషన్ ఫార్మ్ అయింది అసలు అమ్మకేం చూసే. ఐ థింక్ దట్స్ వేర్ ఐ లర్న్. అండ్ వాళ్ళకి, నా పిల్లలిద్దరికి చెప్తూ ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకో విషయం ఏంటంటే, అక్క క్లాస్మేట్ ఎల్కేజీ నుంచి చదువుకున్న క్లాస్మేట్ మా అమ్మాయికి డెలివరీ చేసింది తిరుపతిలో. అది చాలా ఇది శకుంతల బాబర్జీ గారిని న్యూయార్క్లో ఉన్నారు ప్రస్తుతం. ఆవిడ అక్క క్లాస్మేట్.
మా అమ్మాయి ఇప్పుడు డెలివరీ కదా 6 రూపీస్ ఓన్లీ తీసుకున్నారు. అంటే ఆవిడ ఒక్క పైసా తీసుకోలేదు ఆవిడ. ఈవిడ పేరు చెప్పాం కాబట్టి ఆవిడ చెప్పలేదా? అదే అక్క పేరు అక్క ఇలా పంపించిందండి అంటే వెంటనే అసలు ఆవిడ మొత్తం 9 months ఆవిడే ఫ్రీ ఇది అంత సర్వీస్ అంతా చేశారు ఆవిడ. డాక్టర్ పద్మావతి గారి విషయం మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఆసక్తికర విషయం ఒకటి చెప్తానండి. ఏమిటంటే నేను హైదరాబాద్ ప్రెస్ క్లబ్కి ప్రెసిడెంట్గా 2 terms చేశాను. ఆ సెకండ్ టర్మ్లో 2000 ఆ కాలంలో ఆనంద్ సినిమా రిలీజ్ అయింది. అప్పుడు మా పిల్లలు నాన్న సినిమాకి వెళ్దాం అన్నారు. ఏ సినిమా అంటే ఇది ఆ సినిమా హీరో ఎవరో తెలీదు, హీరోయిన్ ఎవరో తెలీదు, అసలు ఈ సినిమా ఆడుతుందా లేదా, ఏంటి సినిమా ఇలా లేదు నాన్న టాక్ బాగుంది వెళ్దాం అన్నారు. రిలీజ్ అయిన 4వ రోజు 5వ రోజు తీసుకెళ్ళారు సినిమాకి. వెళ్తే టికెట్ బ్లాక్లో కొనుక్కున్నాం మేము. నాకు అప్పుడు చీఫ్ మినిస్టర్ ఆఫీస్లో నేను సీఎం చీఫ్ పిఆర్గా ఉన్నాను. చాలా పని ఒత్తిడిలో ఉండి కూడా వీళ్ళు రమ్మన్నారని టికెట్ బ్లాక్లో టికెట్ కొనుక్కుని 3 క్లాసులు వేరే క్లాసుల్లో కూర్చున్నాం, ముగ్గురు, నేను, మా అమ్మాయి, మా అబ్బాయి. సినిమా చూశాక నాకు ఎంత ఆనందం కలిగిందంటే అసలు ఎవరో హీరోయిన్ తెలీదు, యాక్టర్స్ తెలీదు, డైరెక్టర్ తెలీదు, కానీ అది మనసుని కట్టిపడేసింది. వెంటనే మర్నాడు మా సెక్రటరీని పిలిచి, సెక్రటరీ అయిన నాగేష్ కుమార్ గారిని, ఆయన భార్య కూడా డాక్టర్ రాధారాణి, శ్రీమతి గారి స్టూడెంట్ ఆవిడ డాక్టర్ రాధారాణి. సో ఆ సెక్రటరీని పిలిచి మీటింగ్ పెట్టి అర్జెంటుగా మన ప్రెస్ క్లబ్ సభ్యులందరికీ అంటే 200 మంది జర్నలిస్టుల కుటుంబాలకి ఆనంద్ సినిమా ఫ్రీగా చూపించాలి. మనం ఇంత మంచి సినిమా మనం వదలకూడదు. అంటే ఎలా చూపిస్తాం, డబ్బులు మ్యాచ్ చేద్దాం కదా అని ముందు ఆయన ఒప్పించి వెంటనే ఎగ్జిక్యూటివ్ తర్వాత చెప్తామని ఐమాక్స్ థియేటర్కి వెళ్ళి రమేష్ ప్రసాద్ గారు అందులో ఆడుతుంది. బాబు షో పరిశీలన అయిపోతే సరే ఒక షోకి నేను ఏం ఛార్జ్ చేయను, ఫ్రీ అన్నాడు. అప్పుడు శేఖర్ కమల్ గారు ఎక్కడ ఉంటారని వెతుక్కున్న వెళ్ళాం. ఆ డైరెక్టర్ని కలుసుకుని ఆయన అడిగితే ఆయన అలాగేనండి జర్నలిస్టులు కదా కుటుంబాలకు నేను నా వాటా నేను వదిలేస్తాను ఆయన. బికాజ్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఫైనాన్స్ చేశారు, ఆ ఇన్వెస్ట్మెంట్ అందులో ఉంది. అయిపోయింది. ఒక షో అయితే సరిపోలా, 2 షోలు వేసాం. మళ్ళీ 2 షోలు వేసిన తర్వాత అప్పుడు ఆ షోలో ఇంటర్వ్యూల్లో మేము ఒక మెమెంటో ఇచ్చాం. శేఖర్ కమల్ గారు ఏమన్నారంటే, నా లైఫ్లో మొట్టమొదటిసారి ఒక మెమెంటో రిసీవ్ చేసుకున్నాను మీ నుంచే. నేను వల్లేశ్వర గారు నాకు ఈ సినిమాని చూపించాలనుకోవడం గొప్ప విషయం అన్నారు. 2వ షో కూడా వేసాం. 2వ షో కూడా ఆయన వాటా వదిలేశారు. ఒపీనియన్ ఫామ్ పెట్టి అందరి దగ్గర మెంబర్స్ తీసుకుని ఇంత కథ కలెక్ట్ చేసి ఆ సినిమా గురించి అందరికీ ఇచ్చాం. ఆ శేఖర్ కమ్మల్ గారి అక్కగారు డాక్టర్ పద్మావతి గారికి డాక్టర్ శ్రీమతి గారికి ఒక అవినాభావ సంబంధం ఉంది. అదేమిటో పద్మావతి గారు చెప్తారు, రండి ప్లీజ్ కమ్. నా లైఫ్ అంతా నాకు తెలిసినప్పటి నుంచి నా మెడిసిన్ మేడం నాకు టీచరు, గాంధీ మెడికల్ కాలేజ్లో లెక్చర్. తర్వాత పీజీ చేసేప్పుడు మేడం లేరు. తర్వాత మళ్ళీ నేను 87 నుంచి సాగర్లాల్లో నా 2 పిల్లల డెలివరీలు మేడమే చేశాను. మేడం చూసి ఇంకా అప్పుడు దాకా నాకు ప్రాక్టీస్ అంటే ఏంటి, ఎలా ఉంటుంది ఏమీ తెలీదు. సో మా అబ్బాయి అర్ధరాత్రి పుట్టాడు క్రిస్మస్ రోజు 1:40కి. అయితే పొద్దునుంచి అనమాట నొప్పులు వస్తుంటే, వస్తారా మేడం మీరు వస్తారా, అర్ధరాత్రి అయినా మీరు నా వస్తారా అని 10 సార్లు అడిగాను. మేడం కూడా ఇంకా చూడమ్మా వస్తానో లేదో చూడు. మా వారు వెళ్ళి స్కూటర్ మీద కదా మేడం వచ్చి 60 కార్లు స్కూటర్ మీద తీసుకొచ్చారు. అర్ధరాత్రి 12:40కి క్రిస్మస్ రోజు డెలివరీ అయింది. ఆ రోజు నేను డిసైడ్ చేసుకున్నా, ఇంకా మేడంది ఇంకా మిగతా అన్ని లేదు. అసలు పేషెంట్ నా 9 నెలలు చూసాక డెలివరీ అయ్యేటప్పుడు అర్ధరాత్రి అయితే వెళ్ళకూడదు, అట్లా చాలామంది చెప్తారు కొంతమంది డాక్టర్లు. అలా కాదు, మేడం నుంచి ఇన్స్పిరేషన్ ఫస్ట్ ఇప్పుడు దాకా నేను ఏ డెలివరీ మిస్ అవ్వలేదు. మేడం ఇన్స్పిరేషన్ అర్ధరాత్రి అయినా 2 అయినా 3 అయినా, అంటే ఈ మధ్య నేను ఎంత ప్రాక్టీస్ చేయట్లేదు కానీ చేసే రోజుల్లో కూడా నాకు మేడం ఇన్స్పిరేషన్ అనమాట. ఏ టైం అయినా సరే మన ఇంట్లో వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు, నేను ఎలా ఫీల్ అయ్యాను అలా వాళ్ళు ఫీల్ అవుతారు. అసలు మేడం డెడికేషన్ కానీ మేడం ఇన్స్పిరేషన్ అదంతా మొత్తం నేను నేర్చుకున్నంత వాట్ ఎవర్ ఐఎమ్ టుడే ఇస్ బికాస్ ఆఫ్ మై పేరెంట్స్ అండ్ మై గురు. అట్లా తర్వాత మేడం ఎక్కువ సినిమాలు చూడలేదు కానీ మా తమ్ముడు సినిమా అదే మల్లీశ్వర గారు చెప్పినట్టు ఆనంద్ సినిమా చూడని అంటే మేడంతో నేను ఆల్రెడీ చూసేసానని చెప్పారంటే. ఎలా చూసానంటే పద్మ చూపించి 2-3 సినిమాలకి మేడం సినిమాకి రావడం అంటే నేను కదా మేడం అంతే. పుట్టినరోజులు ఇంకా జరుపుకోవాలి మేడం, ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి. మా లాంటి వాళ్ళందరినీ ఇంకా మీరు ఇన్స్పైర్ చేయాలి. డాక్టర్ గారు మీ అనుభవాలు, డాక్టర్ శ్రీమతి గారితో మీరు ఎన్ని కష్టాలు బాధలు పడ్డారు అవన్నీ కొంచెం చెప్పండి మాకు. బాధలు అంటూ ఏం లేదండి. వీ హ్యావ్ లెర్న్ సో మెనీ థింగ్స్ ఫ్రమ్ మేడం. షీ ఈజ్ నాట్ ఓన్లీ డాక్టర్, షీ ఈజ్ అవర్ మెంటర్, షీ వాజ్ రిజెంట్, షీ వాజ్ మై టీచర్. వీ హ్యావ్ లెర్న్ మెనీ థింగ్స్, నాట్ ఓన్లీ ద సబ్జెక్ట్. In spite of having so much experience, but still we continue to learn from madam. Madam never gets angry at any time.
That's one of the great quality of madam, and she never talks bad about anybody. That's a great quality of as being a human. అంటే కొంతమంది నేను విన్నాను డాక్టర్ శ్రీమతి గారు చాలా కఠినంగా ఉంటారు డిసిప్లిన్ విషయంలో అని చెప్పని. అది మాత్రం షూర్ అండి. అంటే షీ ఫాలోస్ ద డిసిప్లిన్ వెరీ వెల్. ఆమె దగ్గర చాలా నేర్చుకున్నామండి. ఐ వర్క్ 30 years విత్ మేడం. 30 సంవత్సరాలుగా పీడియాట్రిషియన్గా పనిచేశాను మేడంతో. I worked in Iran for 10 years. After coming, I joined with madam. I worked 32 years along with madam in Sagarlal Memorial Hospital. And I never had at any time any problem with madam, but we have learnt in fact. మేడంని చూసి మేము మాకు మార్గదర్శకులు అనమాట. మేడం అలా ఉన్నారు, మనం కూడా అలా ఉండాలి కదా. మేడం ఆ ఏజ్లో మధ్యరాత్రి కేసెస్ అయినా కానీ ఎప్పుడు కూడా మేడం విసుకోవడం కానీ అలా చేయడం కానీ ఏమీ ఉండేది కాదు. మేము అలసిపోయే వాళ్ళం కానీ మేడం హ్యాపీగా పనిచేసేవాడు. కోవిడ్లో ఎక్కడ ఉన్నారు మీరు? కోవిడ్లో ఐ వాజ్ విత్ మేడం. కోవిడ్లో సర్జరీలు ఏమైనా చేశారా మేడం? చాలా చేశారు మేడం. వీ హ్యావ్ అటెండెడ్ మెనీ. అవన్నీ వేసుకొని చేసుకునే వాళ్ళం కదా. చాలా ఇన్స్పిరేషన్ మేడంని. మాకు ఎంత వయసు వచ్చినా కానీ మేడం చూసుకొని మేము ఫాలో అవుతున్నాం. చాలా గ్రేట్. ఐ విష్ షీ షుడ్ హ్యావ్ ఎ లాంగ్ లైఫ్ టు వర్క్ ఫర్ సొసైటీ అండ్ హెల్ప్ ద పువర్. వయసులో చిన్నవాళ్ళు మాట్లాడారు, ఇప్పుడు కొంచెం వయసులో పెద్దవాడు మాట్లాడతారు. ఈ అమ్మాయి గురించి మీకు అందరికీ ఏం తెలుసో నాకు తెలియదు. నాకు తెలిసిన విషయం మీకు చెప్తాను. ఆమె కనుక కార్పొరేట్ సెక్టర్లో కెరీర్ కంటిన్యూ చేసి ఉంటే ఈ పాటికి కంపెనీకి ఏ డైరెక్టరో ఎగ్జిక్యూటివ్ డైరెక్టరో ఎండి లెవెల్కి వెళ్ళిపోయిండేది. CEO ఆఫ్ సమ్ బిగ్ కంపెనీ. అంత టాలెంట్ ఉన్నటువంటి, అంత ప్రతిభ కలిగినటువంటి, అంత క్రియేటివ్ ఉన్నటువంటి ఈ అమ్మాయి పేరు జూ బేబీ. అంటే తెలుగు ఏంటండి? జూ బేబీ అంటే తెలుగు తెలుసా మీకు? హిమబాల తన యొక్క అబ్జర్వేషన్ చెప్తుంది డాక్టర్ శ్రీమతి గారి గురించి. 97 నేను వచ్చినప్పుడు అత్త వాళ్ళ దగ్గరికి దే జస్ట్ ఇంట్ ఎంబ్రేస్ మీ యాజ్ హిమా ఇట్ సెల్ఫ్. దే ఎంబ్రేస్డ్ మై ఫ్యామిలీ కంప్లీట్లీ. 97 నేను ఇక్కడ నా MBA కోచింగ్కి వచ్చాను. 1 year ఫస్ట్. ఆ 1 yearలో నేను చూసింది ఐ థింక్ ఇట్ చేంజ్డ్ మై లైఫ్, అవుట్లుక్ ఆఫ్ లైఫ్. అత్త ఎలా ఏ టైంలో పడుకునేవారో తెలిసేది కాదు, ఏ టైంలో లేచేవారో తెలిసేది కాదు, అసలు ఒక్కొక్కసారి కనిపించేవారు కూడా కాదు. అంత సర్వీస్ ఓరియంటేషన్ నేను ఎక్కడా చూడలేదు. ఆ విలువలతో చూసి పెరిగిన వాళ్ళం మేము. ఆ టైం లైన్లో ఉండడమే ఒక పెద్ద అదృష్టం. ఆవిడ ఇంట్లో ఆవిడ పక్కన నడిచినందుకే ఒక పెద్ద అసలు నేను చెప్పలేనంత ఆనందం, అంత ఇమోషన్ కూడా నేను కంటైన్ చేసుకోలేకపోతున్నాను. ఎందుకంటే ఇట్స్ లైక్ యూఆర్ జస్ట్ బిసైడ్ గాడ్ హ్యాస్ గివెన్ యూ ఎవ్రీథింగ్ అండ్ యూఆర్ బిసైడ్ గాడ్ ఎవ్రీడే. ఇంతకంటే పెద్ద వర్డ్ నేను వాడలేను. అండ్ ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్ ఫర్ మీ. మై చిల్డ్రన్, ఎస్పెషలీ మై సన్ వాజ్ బార్న్ ఇన్ హర్ హ్యాండ్స్. వాడి అదృష్టం అది. నేనే కాదు, నా తమ్ముడు పిల్లలు కూడా ఆవిడ చేతుల మీదుగానే పుట్టారు. ఇంత ఎంబ్రేసింగ్, ఇంత ఎంబ్రేస్ చేసిన అత్తకి మేమేమి ఇచ్చుకోగలం? ఏమి ఇచ్చుకోలేం. సాష్టాంగ వందనం చేయగలం తప్ప ఇంకా ఆ ఇమోషనల్ అశ్రువులతో నిండిన సాష్టాంగ వందనం అంతే. థ్యాంక్ యూ. చాలామంది మనం ఆవిడని ఒక డాక్టర్గా మాత్రమే చూస్తున్నారు చాలామంది. ఆ వృత్తిలో ఆవిడ ఎలా మమేకమైపోయారు, వృత్తిలో ఉన్నటువంటి ఆనందాన్ని ఆస్వాదించారు. ఏ వృత్తిలో రాణించాలంటే, ఏ ఉద్యోగులైనా రాణించాలంటే, గృహిణిగా ఇంట్లో రాణించాలంటే కూడా నువ్వు చేస్తున్న పనిని ప్రేమించాలి. వృత్తిని ప్రేమించాలి, ఉద్యోగం ప్రేమించాలి, ఏది చేసినా ప్రేమించాలి. దాని మీద ప్రేమ ఉన్నప్పుడు మిగతావన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఆ స్కిల్, ఆ క్రియేటివిటీ అన్నీ వచ్చేస్తాయి. అలాగా డాక్టర్ల వృత్తిలో ఆవిడ ఆ వైద్య వృత్తిలో మమేకమైపోయింది, ఆ వృత్తిని ప్రేమించింది. కాబట్టి ఖచ్చితంగా ఇంకా అన్నీ పాజిటివ్గా కనబడతాయి మీకు. పేషెంట్ రాగానే అటెండ్ అవ్వాలి, రాత్రి 2 గంటలకు ఫోన్ చేసిన పేషెంట్ ఫోన్ అటెండ్ అవ్వాలి. 10 గంటల దాకా ఓపి చూస్తారు. 10:30కి ఎప్పుడు ఆవిడ భోజనం చేసేదాకా ఎవరు భోజనం చేయరు ఇంట్లో. 10:30కి భోజనం చేస్తారు. చేసిన తర్వాత పడుకుందనుకుంటే ఆవిడ మళ్ళీ 12:30 వరకు ఎవరో రింగ్ చేస్తారు. డాక్టర్ గారు, నేను మీరు వేసిన ట్యాబ్లెట్ వేసుకున్నానండి, తలనొప్పిగా ఉంది, బాగా తల విపరీతంగా తిరిగిపోతుంది. సరే అయితే ఆ ట్యాబ్లెట్ మార్చేసి అది ఆపేసి పలానా ట్యాబ్లెట్ వేసుకో. ఆవిడ కళ్ళు తర్వాత అలాగే చెప్పేస్తుంటాడు.
అంత మమేకమైపోయి ఆ వృత్తిలో ఉన్నారు. బికాజ్ షీ లవ్డ్, ప్రేమ, ఆ వృత్తి పట్ల ప్రేమ. కానీ మరొక కోణం కూడా ఉందండి. అదేమిటంటే ఆవిడలో ఒక సనాతన ధర్మం పట్ల గౌరవం. సనాతన ధర్మం సమాజాన్ని ఎలా నిలబెడుతుంది? సనాతన ధర్మం అంటే ఏమిటి? రామాయణ కాలంలో త్రేతాయుగం నుంచి ఇప్పటి వరకు, త్రేతాయుగంలో ఏ ధర్మము, అదే ద్వాపరయుగంలో ధర్మము, అదే ఇప్పుడు ధర్మము. అలాగా త్రేతాయుగంలో రాముడు చెప్తాడు, నువ్వు వనవాసానికి వెళ్తున్నప్పుడు లక్ష్మణుడు వచ్చి నువ్వు వెళ్ళకో, నిన్ను ఎవడో వనవాసానికి వెళ్ళమన్నాడో వాడిని జైల్లో పెట్టేస్తాను, చంపేస్తాను అన్నాడు. అంటే రాముడు ఏమన్నాడు? తప్పు నాయన, అలా అనకూడదు. తల్లి, తండ్రి, గురువు, ఈ ముగ్గురు చెప్పిన మాట మనం వినాలి. ఇదే మాట రామాయణం చివరిలో రావణాసుడికి కుబేరుడు చెప్తాడు, వాడు నువ్వు తల్లిదండ్రులు ధిక్కరిస్తున్నావు, మాతరం పితరం ఈ ఆచార్యం చావమన్యతే, ఎవరైతే తల్లి, తండ్రి, గురువుని ధిక్కరిస్తారో, అవమానిస్తారో, చిత్కరిస్తారో సపశ్యత ఫలం ప్రేతరాజ వశంగత, వాళ్ళు ఖచ్చితంగా యమధర్మరాజు ఒళ్ళో పడతారు, అంటే నరకానికి పోతారు. ఇది సనాతన ధర్మం. ఇవాళకి అదే కదా, అమ్మ నాన్న గురువే కదా. ఈ రకమైనటువంటి సనాతన ధర్మం బాగుండాలి అని ఆవిడ కోరుకున్నారు. అందుకని ఎవరినే సనాతన ధర్మం గురించి ఎవరు మాట్లాడుతున్నా ఆవిడ ఒక చెప్పలేని ఆర్తితో వింటారు. సామవేద షణ్ముఖ శర్మ గారు పద్మారావు నగర్లో మా అభ్యర్థుల మీద కుమార విజయం ప్రవచనాలు చెప్తున్నారు. 6వ రోజుల కార్యక్రమం అయిపోయింది. 6వ రోజున నేను షణ్ముఖ శర్మ గారికి అందరూ ఏదో పళ్ళు అవి ఇస్తుంటాం కదా, అప్పుడు మా వదిన గారు కూడా ఏం చేశారంటే పళ్ళు వచ్చేసి స్టేజ్ మీదకి వచ్చి ఆయన నమస్కరించాలని, ఆయన ఈ లోపల నేను చెప్పాను, ఈవిడ ఎవరంటే డాక్టర్ శ్రీమతి, ఈవిడ సంగతి ఇది అని చెప్పాను. ఈవిడ స్టేజ్ వేదిక ఎక్కే లోపల చెప్పడం అయిపోయింది. ఈవిడ పళ్ళు ఇస్తుంటే షణ్ముఖ శర్మ గారు ఆవిడ పాదాలు నమస్కారం చేశారు. ఇంత గొప్ప వ్యక్తి అని చెప్తున్నారు నాతో తర్వాత చెవులు. అంత గొప్ప వ్యక్తి ఆవిడ స్టేజ్ మీదకి వస్తే అది ఆవిడ నమస్కారం చేయడం లేదు, తప్పు కదండి, ఆయన నమస్కారం. ఇది ఒక వ్యక్తి యొక్క సంస్కారం ఏంటో చెప్తుంది. ఆ సనాతన ధర్మం పట్ల అంత ప్రేమ ఉంది కనుక, గౌరవం ఉంది కనుక ఆవిడ ఇక్కడ ఈ హకీంపేటలో 4 ఎకరాలు వేద పాఠశాలకి డొనేట్ చేశారు. ఒక వేద పాఠశాలకి, గురుకులానికి 4 ఎకరాలు డొనేట్ చేసిన వాళ్ళు ఎవరన్నా మీరు చూసారా? హైదరాబాద్లో విన్నారా? మనందరం కూడా మనస్ఫూర్తిగా ఆవిడని గౌరవించాలి. ఈ ఒక్క కారణం చాలు సనాతన ధర్మం పట్ల ఆవిడకు ఉన్నటువంటి ప్రేమ, గౌరవాన్ని గురించి చెప్పడానికి. డాక్టర్ ప్రభాకర్ గారి మిసెస్ లక్ష్మి గారు ఆవిడ ఒక అద్భుతమైనటువంటి కవిత తీసుకొచ్చారు. సూర్యవారి పుత్రి, అంటే సూర్యుడికి కుటుంబానికి చెందినటువంటి శ్రీమతి గారు సూర్యుడితో పోల్చగా సూర్యవారి పుత్రి సూర్యుడితో పోల్చగా వేడి లేని ఎట్టి వెలుగు పంచి. సూర్యుడితో పోలిస్తే సూర్యుడు వేడిగా ఉంటుందండి, అంటే వేడి చల్లగా ఉంటుందా? సూర్యుడు లాంటి వెలిగిపోతుంది ఆవిడ, కానీ వేడిగా ఉండదట. అంటే ఆవిడ యొక్క ప్రేమ కానీ, అభిమానం కానీ, అది చేసే సేవలో స్ఫూర్తి కానీ అది వేడిగా ఉండదట. చల్లనైన చేత చక్కని చికిత్స, ఆమె చేతిలో చికిత్స చల్లగా ఉంటుందట. సూర్యుడిలా నిజంగానే సూర్యుడితో పోల్చదగిన వ్యక్తి ఆవిడ. ఎందుకంటే డిసిప్లిన్ అంటే అది. ఆవిడ టైం అంటే టైమే, మాట అంటే మాటే, నో అంటే నో, ఎస్ అంటే ఎస్. ఇవాళ ఏదో కొంచెం నో అని మళ్ళీ ఎస్ అన్నారు మన కోసం అని ప్రేమ కొద్ది. సో అంచేత సూర్యవారి పుత్రి సూర్యుతో పోల్చగా వేడి లేని ఎట్టి వెలుగు పంచి, చల్లనైన చేత చక్కని చికిత్స, నిత్య మసుగు తాను నిర్మలంగా అంటే స్థితప్రజ్ఞత ఎలాంటిదండి? భాగవతంలో మీకు తెలుసుంటుంది. మా యదు మహారాజు అడవిలో వెళ్తున్నాడు ఏదో వేటకి. 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు, రోజు ఒకడు కనబడుతున్నాడు. ఆ ఒకడు దిగంబరుడు, జుట్టు పెరిగిపోయింది, జటాజుటా వేలాడుతున్నాయి, తనలో తను ఏదో రమిస్తున్నాడు, అలా ఆహా ఓహో అనుకుంటూ పాడుకుంటున్నాడు, తిరుగుతున్నాడు. అతని మొహంలో తేజస్సు చూశాడు. సామాన్యుడు కాదు, కానీ సామాన్యుల్లో ఉన్నాడు. ఎక్కడ ఉంటాడో తెలియదు, ఎక్కడ పడుకుంటాడో తెలియదు, ఎక్కడ తింటాడో తెలియదు. అలాంటి వాడిని చూసి యదు మహారాజు ఒకరోజు ఆపి అడిగాడు, స్వామి నీ మొహంలో ఏదో వెలుగైతే ఉంది, కానీ నువ్వు చూస్తుండే ఆకారం చూస్తుంటే ఒంటి మీద బట్టలు లేవు, నువ్వు అసలు ఎక్కడ ఉంటావో తెలియదు, ఏం తింటావో తెలియదు, జుట్టు పెరిగిపోయింది, కానీ నువ్వు ఆనందంగా కనబడుతున్నావే, ఎప్పుడు చూస్తున్నా ఆనందంగా కనబడుతుంది, నీ ఆనందానికి రహస్యం ఏంటి అన్నాడు. అంటే నీ ఆనందానికి కారణం ఏంటి అని అడిగాడు, యదు మహారాజు అడిగాడు. అప్పుడు ఆ అవధూత ఏం చెప్పాడండి కారణం? 24 మంది గురువులు నా ఆనందానికి కారణం అన్నాడు. ఆయన 24 మందికి చెప్తాడు. 5 మొదట 5 పంచభూతాలు, తర్వాత అనేక రకాల జంతువులు, అందులో ఒక ఏనుగు ఉంటుంది, అజగరం, కొండ సెలవు, ఇవన్నీ ఉంటాయి. ఈ పంచభూతాల్లో ముఖ్యమైనది భూమి,
నీరు, వాయువు, అగ్ని, ఆకాశము. ఆకాశం చూసారా? వీటన్నిటి యొక్క లక్షణాలు. నీరు లక్షణం ఏంటి? స్వచ్ఛంగా కురుస్తుంది. ఎలాంటి కలుషితమైన వాతావరణంలో తిరిగినా మళ్ళీ స్వచ్ఛంగా సముద్రంలో కలుస్తుంది. నాకు ఒకటి చెప్పారు శ్రీమతి గారు. ఒకసారి ఒక డాక్టర్, ఈ డైరెక్టర్ బిల్స్ హాస్పిటల్లో పనిచేసినప్పుడు దొంగ బిల్స్ పెట్టమన్నాడు. ఆవిడ మనసుకు నచ్చలేదు, చేయలేదు. నేను చేయనంది. అంటే ఇప్పుడు సంగతి కాదు ఇది, 40 ఏళ్ల క్రితం. అంటే వయసులో ఉన్నప్పుడు ఆవిడ 40స్లో ఉండగా కూడా నో కాంప్రమైజ్. నువ్వు దానికి స్వచ్ఛత అంటే అది. మన చుట్టూ కలుషితమైన వాతావరణం ఉంది, కానీ మనం స్వచ్ఛంగా ఉంటాం, స్వచ్ఛంగానే బయటకు వస్తాం, స్వచ్ఛంగా ఎలా వెళ్ళాము, ఎలా పుట్టాము, అలాంటిది అది. ఇలా నీరు అవన్నీ చెప్తాడు. ముఖ్యంగా ఆకాశం. ఆకాశం యొక్క గొప్ప లక్షణం ఏంటంటే అది అగ్నిపర్వతం బద్దలై లావా ప్రవహించిన, అడవిలో కార్చిచ్చు వచ్చిన, భూకంపం వచ్చి భూమి బద్దలైన ఏమీ చెల్లించంది ఆకాశం. స్థితప్రజ్ఞత. ఆ స్థితప్రజ్ఞతనే మన నిర్మలత్వం కూడా అంటాం. దానికి మరొక పర్యాపదం. చాలా నిర్మలంగా ఉందని నీరు. ఎప్పుడు నిర్మలంగా ఉంటుంది నీరు? అలాంటి స్థితప్రజ్ఞత శ్రీమతి గారిని చెప్తున్నారు. సూర్యవారి పుత్రు సూర్యుతో పోల్చగా వేడి లేని ఎట్టి వెలుగు పంచి చలనైన చేత చక్కని చికిత్స నిత్య మసుకుతాను నిర్మలంగా. ఎప్పుడు స్థితప్రజ్ఞత. పేషెంట్స్ అన్ని కేసులు సక్సెస్ అవుతాయా? కొన్ని అవుతాయి. కానీ కర్మణ్యవాధికారిస్తే మనం నమ్మాలి. ఆవిడ భగవద్గీత నమ్ముతారు. అంతేకాదు ఆవిడ యొక్క మొత్తం వృత్తి మొత్తం ఆవిడ ఒక స్ఫూర్తి ఆధారపడింది. హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్. హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్. బాబా చెప్పారు. ఆవిడ పూర్తిగా నమ్మి దాన్ని అమలు చేస్తున్న వ్యక్తి. సిరియ మదిని వెలయ శ్రీమతి అని పేర చిత్తశుద్ధిగా సేవ చేసి వృత్తి దైవమని ప్రవృత్తితో మెలగుచు 100 నమ్ములందు వైద్యురాలు. సిరియ మదిని వెలయ శ్రీమతి అని పేర. సరే, లక్ష్మీదేవి ఓకే. అంటే సిరి ఎక్కడుందా అంటే మనసులో ఉంది. శ్రీ మనసులో ఉంది. చిత్తశుద్ధిగా సేవ చేసి వృత్తి దైవమని ప్రవృత్తితో మెలగచ్చు 100 నమ్ములందు వైద్యురాలు. వృత్తే దైవం. వృత్తే దైవం అంటే ఇగో బాబా చెప్పారు. హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్. అది ఏదో ఒక సింపుల్. మనం ఒక వృత్తి పట్ల ప్రేమన్నా ఉండాలి, సిద్ధాంతాన పట్ల గౌరవం అన్నా ఉండాలి. బట్ రెండు ఉన్నాయి ఆవిడకి. కర్మయోగం మరికొక గర్వరహితమైన రూపమనుచు చెప్పి చూపదగిన స్వార్థరహిత సేవ సత్యముగా చేయు దేవతగా నిలిచే దివ్యురాలు శ్రీమతి డాక్టర్ శ్రీమతి. ధన్యవాదాలు డాక్టర్ ప్రభాకర్ గారు. లక్ష్మి గారు తీసుకొచ్చారు. మీరు చాలా ఆనందంగా ఉంది. మీరు ఒక మంచి విషయాలు స్మరించుకోవడానికి అవకాశం కల్పించారు. ప్రభాకర్ గారికి మీకు ధన్యవాదాలు. ప్రజ్ఞావతి గారు పెద్ద కొడుకు రఘు. ఈయనకి నాకు ఒక బంధం ఉంది. అదేమిటంటే ఈయన పెళ్ళికి లాజిస్టిక్స్ అని నేను చూశాను విజయవాడలో. అమ్మకాయ గురించి చెప్పడం అయితే కష్టం. నాకు జ్ఞానం వచ్చినప్పటి నుంచి తను పొద్దున ఆఫీస్కి వెళ్తే మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ పేషెంట్స్ని చూడటం, ఆ 12 గంటలకి మళ్ళీ భోజనం చేయటం. భోజనం కూడా ఏముంటే అది, అక్కడ కూర ఉందా, పప్పు ఉందా, చారు ఏముంటే అది. అట్లానే సాయంత్రం పొద్దునపూట ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కూడా అక్కడ ఏముంటే అది తింటాం. ఇవాళకి కూడా నేను పనిచేస్తున్నప్పుడు విసుగొస్తే రాత్రి 11 అయితే నాకు విసుగొస్తే నేను అదే అనుకుంటా. అమ్మకాయ ఇప్పటికి కూడా 12 తర్వాత చేస్తుంది, మరి మనకి ఇప్పుడే విసుగొస్తుంది అని అనుకుంటే అగైన్ అది ఇన్స్పిరేషన్ లాగా తీసుకుని చేస్తూ ఉంటాం. అంతకన్నా మించి ఇంకా చెప్పగలిగింది ఏం లేదు. అందరికీ నమస్కారం. అత్త గురించి చెప్పాలంటే బోల్డ్ అని విషయాలు ఉన్నాయి. టు బిగిన్ ఒక లైఫ్ టైం. ఎస్, నాకు ఫస్ట్ మెమరీ ఇదేంటంటే నేను చెప్పాల్సింది 7th క్లాస్లో ఓ రోజు రాత్రి అలా పడుకున్నప్పుడు అత్త దగ్గరకు వచ్చి పడుకోబెట్టుకుని అత్త అడిగారు అనమాట, నువ్వు పెద్ద అయిన తర్వాత ఏమవుతావు అని. నేనేమీ అనుకోలేదు అప్పటికి. అంటే డాక్టర్ అవుతావా అంటే అలాగే డాక్టర్ అయిపోదాం. నాకు ఆ సీరియస్నెస్ తెలియదు, అదేం తెలియదు. సరే అత్త అన్నారు కదా డాక్టర్ అయిపోదాం అంటే సరే డాక్టర్ అయిపోదాం అని అనుకున్నా. అది అలాగా ఆఫ్టర్ 12th ఒక అటెంప్ట్ ఇచ్చా. అది అప్పుడు అవ్వలేదు. అప్పుడు బీడిఎస్ అంటే మనకి బీడిఎస్ అదంతా కాదు, చేస్తే ఎంబీబీఎస్ చేయాలి, లేకపోతే ఏమొద్దు అనుకుని ఒక ఇయర్ బీఎస్సీలో జాయిన్ అయిన తర్వాత సెకండ్ అటెంప్ట్కి ఐ గాట్ త్రూ. అండ్ విత్ అత్తాస్ బ్లెస్సింగ్స్ అండ్ ఆల్, మా తాతగారు మా అమ్మమ్మ తాతగారు స్వామి బ్లెస్సింగ్స్తో ఐ గాట్ ఇన్ టు ఎంబీబీఎస్. అండ్ ఫైనలీ అదొక సాటిస్ఫాక్షన్. నేను అత్త అనుకున్న ఇది విష్ ఎలాగో అలాగా నా చేత అందరూ పెద్దవాళ్ళు అలాగ ఫుల్ఫిల్ చేయించారు అంతే. అది జస్ట్ ప్యూర్లీ బికాస్ ఆఫ్
తాతగారు అండ్ మా అమ్మగారు బ్లెస్సింగ్స్. సో ఫస్ట్ ఇయర్ అలాగా జాయిన్ అయ్యాను, కానీ జాయిన్ అయిన తర్వాత ఇట్ ఈస్ డెఫినెట్లీ నాట్ అన్ ఈజీ రైడ్. సో ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్లో చాలా కొంచెం నాకు రోలర్ కోస్టర్లా ఉండేది. అప్పుడు అత్త అసిస్టెంట్స్ అండ్ ఆల్ ది డాక్టర్స్ అసోసియేటెడ్ విత్ అత్త లైక్ శ్యామరావు అంకుల్, రజనీ ఆంటీ, విజయ ఆంటీ, విజయమ్మ ఆంటీ, నేను ఆంటీ అనే పిలుస్తాను ఎందుకంటే చిన్నప్పటి నుంచి నాకు వాళ్ళ అలవాటు. కాబట్టి ఇప్పుడు ఈ స్థాయికి వచ్చిన తర్వాత తెలుస్తుంది వాళ్ళు ఓహో వాళ్ళు చాలా పెద్ద పొజిషన్లో ఉన్న పెద్ద పెద్ద డాక్టర్లు, నేను మేడం ఇంకా సార్ అని పిలవాలి. కానీ నాకు చిన్నప్పటి నుంచి అలవాటు కాబట్టి నేను ఆంటీ అండ్ అంకుల్ అని అంటూ ఉంటా. నన్ను కూర్చోబెట్టుకుని వాళ్ళకి అత్త పట్ల ఎంత గౌరవం అంటే అది దే షోడ్ ఇట్ త్రూ మీ ఏమో అనిపిస్తుంది మాకు. అలాగా వెన్ ఐ వాజ్ గోయింగ్ త్రూ అ డిఫికల్ట్ టైమ్ అడ్జస్టింగ్ టు ద ఎంబీబీఎస్ ఇది వాళ్ళు కూర్చోబెట్టుకుని నన్ను మఠానికి శంకర మఠం పిలిచి రజనీ ఆంటీ ఇంకా విజయ ఆంటీ కూర్చోబెట్టుకుని అలా కాదు ఇది కష్టమైనా కానీ చేయాలి, పర్వాలేదు నువ్వు చేయగలవు అని చెప్పేసి పాపం గంట సేపు దే టుక్ టైమ్ అవుట్ ఆఫ్ దేర్ బిజీ షెడ్యూల్స్ అండ్ దే సాట్ విత్ మీ, దే కన్విన్స్డ్ మీ. చెప్పి వాళ్ళతో మాట్లాడిన తర్వాత అది ఇంకో కాన్ఫిడెన్స్ వచ్చి ఇంకా అత్త సపోర్ట్ వాజ్ దేర్ త్రూ అవుట్. నేను 1 year అక్కడ హాస్టల్లో ఉండి తర్వాత అప్ అండ్ డౌన్ చేస్తానని ఎవ్వరు ఏమనలేదు. అలాగా విత్ ఫుల్ సపోర్ట్ ఆఫ్ మై ఫ్యామిలీ, ఆల్ మై పేరెంట్స్, అత్తలు, మాయ్ గారులు అందరూ అది కలిపి నా చేత అది చేయించారు అంతే. ఎంబీబీఎస్ ఇంకా అయిన తర్వాత అలానే ఎండి కూడా అటెంప్ట్ చేసి విత్ గాడ్స్ గ్రేస్, విత్ స్వామీస్ బ్లెస్సింగ్స్ ఐ గాట్ ఇన్ టు ఉస్మానియాకి వచ్చిన తర్వాత ఇంకా దట్ ఈస్ లైక్ అత్తాస్ అలుమ్నై కాలేజ్. సో అక్కడి నుంచి అసలు జర్నీ స్టార్టెడ్ ఐ ఫెల్ట్. నేను ఎంబీబీఎస్ తర్వాత గాంధీ హాస్పిటల్లో జాయిన్ అయ్యి అక్కడ క్లినికల్ పోస్టింగ్స్ అవి అటెండ్ అవుతూ ఉంటే అప్పుడు ఇంకొక విషయం ఏం జరిగిందంటే ఇలా తెలిసిన వాళ్ళు ఎవరో వాళ్ళని గాంధీ హాస్పిటల్లో జాయిన్ చేయాలి అంటే సరే అర్ధరాత్రి అలానే వెళ్ళాను. అంత క్యాజువాలిటీ మనకు అలవాటే కాబట్టి అంత జాయిన్ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ పొద్దున్న నాకు ఫోన్స్ వస్తున్నాయి, ఇక్కడ ఏం బాగాలేదు, ఇక్కడ అంతా దోమలు కుడుతున్నాయి, దోమలు సరిగ్గా ఇదంతా నీట్గా లేదు, అది లేదని కంప్లైంట్లు. పేషెంట్కి ఎలాగైనా ట్రీట్మెంట్ జరుగుతుంది కానీ పక్కన ఉన్న అటెండెంట్స్ వాళ్ళ కంప్లైంట్స్. నాకేమో చిన్న పిల్ల, అప్పుడు నాకు జస్ట్ ఎంటర్ అయ్యాను, నాకేం తెలియదు. నేనేమో కంగారు పడితే అత్తని అడిగాను, అత్త ఏం చెప్పాను నేను అసలు ఇలా అంటుంటే మరి నాకేం చెప్పాలో తెలియదు అంటే అత్త అన్నారు ఒక్కటే చెప్పాలి, పేషెంట్కి కంఫర్ట్ ఏంటి అంటే మెడికేషన్ దొరకడం ఫస్ట్. పేషెంట్స్ కంఫర్ట్ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ వాట్ ఈస్ పేషెంట్స్ కంఫర్ట్? గెట్టింగ్ ద మెడికేషన్ ఆన్ టైం. సో యూ స్టిక్ టు దట్ ఓన్లీ. పక్కన వాళ్ళు కంఫర్టబుల్గా ఉన్నారా లేదా అనడానికి అదొక హోటల్ ఏం కాదు, అక్కడ హాస్పిటల్ పర్పస్ ఏంటి, పేషెంట్ కోసం వెళ్ళాం. సో అదొక మేజర్ లెసన్. అది విన్న తర్వాత నాకు దట్ గేవ్ మీ సో మచ్ ఆఫ్ కాన్ఫిడెన్స్. ఎస్, యూ హ్యావ్ టు టెల్ ఇట్ ఈస్ ఆల్ ఫార్ ది పేషెంట్స్ కంఫర్ట్ అండ్ దట్స్ హౌ అత్త హ్యాస్ ట్రీటెడ్ ఆల్ ఆఫ్ హర్ పేషెంట్స్. పేషెంట్స్ కంఫర్ట్ కమ్స్ ఫస్ట్. అది సో ఐ am very lucky that I could complete my MD now and I am doing my SRship in Usmania General Hospital. అంతా పెద్దవాళ్ళ బ్లెస్సింగ్సే, అంతా మా తాతగారు, మా అమ్మగారు, అత్త అందరి బ్లెస్సింగ్స్. ఇది నా డాక్టర్స్ జర్నీ ఒక సైడ్ అయితే, అదర్ దెన్ దిస్ ఇంట్లో అత్త ఈజ్ సో ఇన్నోవేటివ్. బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ అని స్కూల్లో మనకి ఒక యాక్టివిటీ ఉంటుంది. సో బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ నేను రియల్ లైఫ్లో చూసానంటే ఇంట్లో అత్తని యూటిలైజ్ చేయడమే. ఎన్ని క్రియేటివ్ థింగ్స్, హౌ మెనీ వేస్ కెన్ యూ యూటిలైజ్ వన్ ఐటమ్, రీసైకిల్ వన్ ఐటమ్ అనేది. అండ్ ఆల్సో షీ ఈజ్ ఎవర్ యంగ్. మేమందరం కలిసి భగవద్గీత నేర్చుకుంటుంటే అత్త కూడా పుస్తకం తీసుకొచ్చేసి ఓపెన్ చేసేసి మాతో పాటు కంఠస్థం పట్టేసి అండ్ షీ వుడ్ కంఠస్థం పట్టేసేవారు, ఇంకా కంఠస్థం చూడకుండా చదివేసేవారు కూడా భగవద్గీత. కోవిడ్ టైంలో వెన్ వీ వర్ డూయింగ్ ఆల్ ఆఫ్ దట్. ఎంత ఎంతూజియాస్టిక్ అంటే నేను ఒక సినిమా వచ్చింది దేశభక్తి మీద ఏంటంటే నన్ను ఎందుకు తీసుకెళ్ళలేదు, పద వెళ్దామని చెప్పేసి. ఇప్పటికి కూడా దట్ ఎంతూజియాజం అండ్ దట్ నేచర్ దట్ ఐ ఎమ్ రెడీ టు లెర్న్. యు ఆర్ అ స్టూడెంట్ ఫర్ ఎవర్ అన్నట్టు యూ షుడ్ నెవర్ హ్యావ్ దట్ ఈగో దట్ ఓ ఐ నో ఎవ్రీథింగ్. అది ఎప్పుడూ లేదు. ఎనీథింగ్ న్యూ షీ ఈజ్ రెడీ టు లెర్న్. దట్ ఈస్ అబౌట్ హర్ ఇన్నోవేషన్ అనేది. అండ్ అత్త ధైర్యం ఇంకొక నెక్స్ట్ లెవెలే అది. నేను 7th క్లాస్లో ఉన్నప్పుడు సైకిల్ తొక్కుతున్నప్పుడు సైకిల్ మీద నన్ను కృష్ణమూర్తిలో దింపు అనేవారు. నాకు భయం వేసింది కానీ అత్తకు అస్సలు భయం లేదేం లేదు. సైకిల్ మీద వెనకాల కూర్చుండిపోయారు అంతే. ఆ కాన్ఫిడెన్స్, ఆ ధైర్యం
సైకిల్ మీద కూర్చున్నారు, తర్వాత స్కూటీ మీద అలానే కూర్చున్నారు, తర్వాత కార్లో కూడా. ఐ హ్యావ్ గ్రాడ్యుయేటెడ్, బట్ అత్త ఇస్ లైక్ వెరీ స్ట్రాంగ్. అండ్ నా కార్ కొత్తగా నేర్చుకున్నప్పుడు కూడా పక్కన కూర్చొని పర్వాలేదు నడిపించు అనేవారు. అలా ధైర్యంగా ఎవరు నాన్న కూడా కూర్చోలేదు, నాన్నకు భయం వేస్తుండేది. ఇంకా బోల్డ్ అనే విషయాలు నేను చెప్తుంటే లైఫ్ టైమ్ అదే దట్ కాన్ఫిడెన్స్, దట్ ధైర్యం, అండ్ that how should you take care of a patient. I am maybe 1/100th of it. I am still learning, and I hope to somewhere reach at least halfway through and serve the mankind as Atta has been doing. అది నాకు దేవుడిచ్చిన ఆపర్చునిటీ, మా తాతగారులు మా పెద్దవాళ్ళందరూ ఇచ్చిన ఆపర్చునిటీ అంతే. టు హ్యావ్ బీన్ చోసన్ టు డూ దిస్. ఆ అత్తతో పాటు చేసిన డాక్టర్, మొత్తం అత్త వెనకాల ఉన్న డాక్టర్ వర్క్ ఫోర్స్, దే హ్యావ్ బిన్ ద బిగ్గెస్ట్ సపోర్ట్ టు మీ, బిగ్గెస్ట్ గైడెన్స్ టు మీ. అది డాక్టర్ రజనీ ఆంటీ, డాక్టర్ విజయమ్మ ఆంటీ, డాక్టర్ పవన్ కుమార్ అంకుల్ కూడా నేను వెళ్ళి నేను ఏం తీసుకోవాలి ఎండీలో ఏం చేయాలన్నా కూడా ఆయన హాస్పిటల్కి పిలిచేసేవారు, కూర్చోబెట్టుకుని చెప్పేవారు. ఎంత బిజీగా ఉన్నా ఓటీలోంచి నా బయటకు వచ్చి కూర్చుని, కాదు నువ్వు ఇలా చేయాలి ఇదని, ఎవ్రీథింగ్ దే గైడెడ్ మీ అట్ ఎవ్రీ పాయింట్ ఆఫ్ మై ఎండీ జర్నీ. అండ్ డాక్టర్ శ్యామరావు అంకుల్, ఐ హ్యావ్ ట్రబుల్డ్ అంకుల్ సో మచ్ ఇన్ మై చైల్డ్హుడ్. అంకుల్ వస్తున్నారంటే కర్రపట్టుకుని రావడాలు, ఇంటి నుంచి పారిపోయాను కూడా ఒకసారి. పారిపోయి పెద్దనాన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చున్నా, ఎందుకంటే డాక్టర్ గారు వస్తారు నేను రాను ఇంటికి అని చెప్పేసి. ఆ స్టేజ్ నుంచి టు బికమింగ్ అ డాక్టర్ మై సెల్ఫ్, ఇట్ ఈస్ అన్బిలీవబుల్ అనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే అత్త's టాలెంట్ ఇన్ క్రాఫ్ట్స్. అత్తగా ఎంబ్రాయిడరీ చేసేవారు, క్రోషే చేసేవారు, నిట్టింగ్. మొన్న ఒకసారి నన్ను పిలిచి ఇది టాటింగ్ అని, నాకు అసలు తెలియని కూడా తెలియదు అలాంటిది ఉంటుందని. లేసులు తయారు చేసేవాళ్ళం, టాటింగ్ ఇలాంటి నీడలు ఉంటుంది తీసుకురా. సో ఎన్ని కళలో, అలాంగ్ విత్ సర్వింగ్ పీపుల్ అండ్ డూయింగ్ దిస్, షీ హ్యాస్ సో మెనీ ఇంట్రెస్ట్స్ అండ్ సో మెనీ. ఇప్పటికి కూడా పొద్దున్న లేవగానే ఫస్ట్ థింగ్ అత్త వెళ్ళి పాలు కాచాలి, ఇవన్నీ అలాంగ్ విత్ ఆల్ దిస్ డొమెస్టిక్ హౌస్ హోల్డ్ వర్క్ ఆల్సో షీ ఆల్వేస్ డస్. ఎప్పుడు షీఈ్ ఆన్ ద టోస్. ఎక్కడ ఒక్క నిమిషం కూడా నేను రెస్ట్ చేసి, చీరకి ఫాల్ కుట్టడాలు అవన్నీ ఎవ్రీథింగ్. సో షీఈ్ ఆల్వేస్ ఆన్ హర్ టోస్. వాట్ వీ షుడ్ లెర్న్ ఇస్ దట్ ఆల్వేస్ బీ యాక్టివ్. ఏజ్ ఇస్ జస్ట్ అ నంబర్, యూ షుడ్ ఆల్వేస్ బీ యాక్టివ్. నీ మైండ్లో వెన్ యూ హ్యావ్ దట్ మెంటాలిటీ, ఐ థింక్ దట్ ఈస్ వాట్ ఈస్ బేస్ ఫర్ హెల్దీ హ్యాపీ లైఫ్. నా లైఫ్లో 3 ఇంపార్టెంట్ మైల్ స్టోన్స్లో మీ హస్తం ఉంది, మీకు తెలుసో తెలియకో. సో అది చెప్పాలంతే. నేనేం గొప్పగా చెప్పట్లేదు, జస్ట్ మీ హస్తం ఉందని చెప్తున్నా. మీరు టెన్షన్ పడద్దు, మిమ్మల్ని ఎవరు ప్రైజ్ చేయట్లేదు అసలు. ఫస్ట్ 1995లో హైదరాబాద్ వచ్చినప్పుడు మా నాన్నగారు తీసుకొని వెళ్ళారు సీతాఫల్ మండి ఇంటికి. అది ఫస్ట్ టైం అసలు ఆ ఇల్లు చూడటం కానీ, ఆ ఇంట్లోకి ఎంటర్ అవ్వడం, తాతగారు అమ్మమ్మ అందరినీ కలవడం. తర్వాత నా యోగా జర్నీ స్టార్ట్ అయింది తాతగారితో. ఆ ఫేజ్ అంతా నాకు అమ్మకి ఎప్పుడు మాట్లాడడం ఎక్కువ వినలేదు అసలు. జస్ట్ ఆవిడని అబ్జర్వ్ చేయడమే. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక రెస్పెక్ట్, భయం అన్నీ ఉండేవి. బిజీగా ఉండేవాళ్ళు. పేషెంట్స్ బాగా ఆ ఇల్లు కిక్కిరిసిపోయేది, ఎప్పుడు పేషెంట్స్ వర్ కమింగ్ అండ్ గోయింగ్. కానీ ఆ ఏజ్, ఐ వాజ్ 14, 13, ఆ ఏజ్లో గ్రోయింగ్ ఏజ్ అంటిల్ 22, 23 ఆవిడని అబ్జర్వ్ చేస్తూ పెరిగిన ఫేజ్ అదంతా. కానీ ఎక్కడో సబ్కాన్షియస్గా ఆవిడ షీ వాక్స్ హర్ టాక్ వేర్ షీ డజంట్ టాక్ మచ్, స్టిల్ షీ వాక్స్ హర్ టాక్. ఆవిడ ఫోకస్ ఆన్ హర్ ప్రొఫెషన్ అండ్ ఎవ్రీథింగ్ అందరూ చెప్పారు. బట్ అది ఒక టీనేజర్గా నేను చూసినప్పుడు ఇట్ మేడ్ అన్ ఇంపాక్ట్ ఆన్ మీ. అది ఫస్ట్ థింగ్. సెకండ్ మైల్ స్టోన్ ఏంటి అంటే, నాకు పెళ్ళి అయినప్పుడు మా నాన్నగారు వాళ్ళు పెళ్లి సంబంధం చూస్తున్నప్పుడు, ఇగో మా తోటికోళ్ళు ఇక్కడే ఉంది, ఐఎమ్ ష్యూర్ షీ విల్ వౌచ్ ఫర్ ఇట్. నా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేయాలి మా అత్తగారు వాళ్ళు. సో వెరిఫికేషన్ ఎలా చేస్తారు అంటే, కనుక్కోవడానికి ఓన్లీ ఒకటే ఐఎస్ఏ మార్క్ లాగా శ్రీమతి గారి మేనకోళ్ళ వెళ్ళింది ఇన్ఫర్మేషన్. ఓ శ్రీమతి గారి తాలూగా అయితే ఓకే, ఈ అమ్మాయి మనకి పర్వాలేదు. అది చాలా ఇంపార్టెంట్ మైల్ స్టోన్. లేకపోయింటే మా వాడితో మరి నా పెళ్ళి ఎలా డిఫరెన్స్ వచ్చేదో తెలీదు. ఆ తర్వాత అఫ్కోర్స్ ఆ మైల్ స్టోన్ని అటాచ్ చేసుకొని దే వర్ గ్రేషియస్ ఇనఫ్. నా ఎంగేజ్మెంట్ ఆ ఇంట్లోనే జరిగింది, సీతాఫల్ మండి ఇంట్లోనే. నా మ్యారిటల్ లైఫ్ బిగినింగ్ హ్యాపెండ్ వేర్ ఎంగేజ్మెంట్ హ్యాపెండ్ అండ్ ఎవ్రీథింగ్ మూవ్డ్ ఆన్ ఫ్రమ్ దేర్. సో సెకండ్ మైల్ స్టోన్. ద థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ మైల్ స్టోన్ ఈజ్, నా పెద్దమ్మాయి తర్వాత ఒక 5 ఏళ్ళు గ్యాప్, 6 ఏళ్ళు రెండో కిడ్కి.
అమ్మకే ఎప్పుడూ మాట్లాడిన ఆవిడ ఓ రోజు నన్ను మా ఆయన్ని కూడా పిలిచి మీకు వచ్చిన హ్యాపీనెస్ ఆఫ్ సిబ్లింగ్స్ వై ఆర్ యూ నాట్ గివింగ్ టు యువర్ కిడ్ అని అడిగారు. ఐ థింక్ దట్ క్వశ్చన్ చేంజ్డ్ బోత్ అవర్ పర్స్పెక్టివ్స్ ఆన్ హ్యావింగ్ అనదర్ చైల్డ్. అఫ్ కోర్స్ ద అనదర్ చైల్డ్ ఈస్ నో 7 years old. సో చాలా ఇంపార్టెంట్ మైల్ స్టోన్స్ ఆవిడ ఎంత తక్కువ కన్వర్స్ చేసినా ఆ చెప్పే విధానము ఆవిడ చెప్పిన ఇంటెన్షను ఎప్పుడు ఇట్ వాస్ వెరీ ఎఫెక్టివ్. సో థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ దట్. అండ్ మిమ్మల్ని ఏదో ఒక కాంటెక్స్లో తలుచుకుంటూనే ఉంటాం మీ అందరం. సో రియల్లీ బ్లెస్డ్ అమ్మక్కయ్య టు బీ హ్యావింగ్ యూ ఇన్ యువర్ లైఫ్ అండ్ వెల్కమింగ్ మీ ఇన్ టు సీతాఫల్ హౌస్. నాకు లేకపోయింటే హిమ, లక్ష్మణ్, ప్రవీణ్ మీ అందరం ఇంత కనెక్ట్ అయ్యే వాళ్ళం అని నేను అసలు అనుకోను. ఆ ఇంట్లో నేను చదువుకున్నాను, ఆ ఇంట్లో అందరం చదువుకున్నాం. సో ఐ థింక్ మా అందరికీ అవకాశం ఇచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్. You're insecure, don't know what for. You're turning heads when you walk through the door. Don't need makeup to cover up. Being the way that you are is enough. Everyone else in the room can see it. Everyone else but you. Baby, you light up my world like nobody else. The way that you flip your hair gets me overwhelmed. But when you smile at the ground, it ain't hard to tell. You don't know, oh, you don't know you're beautiful. If only you saw what I can see, you'll understand why I want you so desperately. Right now I'm looking at you and I can't believe you don't know, oh, you don't know you're beautiful, oh, and that's what makes you beautiful. So girl, come on, you got it wrong. To prove I'm right, I put it in a song. I don't know why you're being shy and turn away when I look into your eyes. Everyone else in the room can see it. Everyone else but you. Baby, you light up my world like nobody else. The way that you flip your hair gets me overwhelmed. But when you smile at the ground, it ain't hard to tell. You don't know, oh, you don't know you're beautiful, oh, and that's what makes you beautiful. ఇవాళ ఆదివారం తెలుగులో మాట్లాడదు, ఏమనుకోకండి. మనకి మన ఇందాక వైద్య వృత్తి గురించి మాట్లాడుకున్నాం. ఇదే వృత్తిలో డాక్టర్ శ్రీమతి గారి యొక్క స్పిరిట్తో పనిచేస్తున్నటువంటి మరికొంతమంది డాక్టర్లు వచ్చారు. డాక్టర్ రజనీ గారు, డాక్టర్ పవన్ కుమార్ గారు, డాక్టర్ సుధాకర్ గారు, డాక్టర్ పద్మావతి గారు. పద్మావతి గారు ప్లీజ్ కమ్. మీరు మరో పద్మావతి గారు. Hello, ma'am. So I have known ma'am only for the past 2.5-3 years probably. I lost my mother at a very young age and my grandmother brought me up. She is now around 98 years, 99. She's still with me. So she's been a very influential figure in my life. So I've never seen God, I've only seen my grandmother. And with respect to my medical journey, where I connect with madam, I did my UG PG from the same college and it was a government college, very service oriented college. Then after that I continued in medical college and then I did my further education, everything in Manipal, and then I'm basically from Karnataka. So when I came to Hyderabad, it was a very glittery world. So I have seen doctors who were probably balancing service and also balancing many things. There is this social media glitter, there is this materialistic world and lot of many things. I don't know, service was something, it didn't sink into me from where I came in and what I was doing. I felt I was a complete misfit here. But then when I met madam, very down to earth, very simple, like you don't have to wear jewelry or some glittery clothes to impress a patient or your colleagues or to show how big doctor you are. You just do your work with perfection to nth degree and that will take you to the next level. And I've not seen God. I've gone to many temples. Only one temple that I felt, okay, this is God, this is power, this will guide me, is Sai Baba temple.
After that, when I took madam's blessings, that's where I felt that blessing, real blessing, that heavy hand on my head, that I have never experienced. One is my grandmother, next is madam. Thank you, ma'am. అలాగా పద్మావతి గారికి శ్రీమతి గారిలో ఒక డివైన్ పవర్ కనిపించిందంటే కారణం బాబా గారి గురించి నేను మీకు ఒక మాట చెప్పాలి. నాకు ఆయన అంటే ఒకప్పుడు అసలు ఏమీ రెస్పెక్ట్ లేదు, అసలు ఆలోచన లేదు, ఎలాంటి సదభిప్రాయం లేదు. ఆయన ఏదో మ్యాజిక్ చేస్తారు అనేటువంటి భావన ఉండేది. ప్రేమ జ్యోతి అని హైదరాబాద్లో ఒక ఎగ్జిబిషన్ జరిగింది ఒక 12 సంవత్సరాల క్రితం, 15 సంవత్సరాల క్రితం. ఆ ఎగ్జిబిషన్కి నేను వెళ్ళాను. ఆ ఎగ్జిబిషన్ చూస్తున్నప్పుడు చూస్తూ మొత్తం అంతా ఎన్ని సర్వీస్ ప్రాజెక్ట్స్, ఈస్ట్ గోదావరిలో మంచినీళ్ళు లేని చోట మంచినీళ్ళ ప్రాజెక్టులు, గ్రామాలకి ట్రైబల్ ఏరియాస్లో, అనంతపూర్లో మంచినీళ్ళ ప్రాజెక్టులు, కరీంనగర్లో మంచినీళ్ళ ప్రాజెక్టులు, ఎక్కడ డ్రింకింగ్ వాటర్ లేని చోట, వాటర్ సోర్స్ లేని చోట, హాస్పిటళ్ళు, ఎంత పెద్ద హాస్పిటల్, ఎలాంటి సర్వీసెస్ ఇవాళ మనకి వెంటనే కేసు టేకప్ చేయకపోవచ్చు, సీనియారిటీలు మనకు వరుస ప్రకారం వస్తుంది, కానీ ఫ్రీ సర్వీసెస్. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? ఒక వ్యక్తి ఎలా చేయగలరు? ఆ ఎగ్జిబిషన్ అంతా చూసాక నాకు అర్థమైంది, డివైన్ పవర్ ఏదో లేకపోతే చేయలేరు. దట్ ఇస్ వేర్ అప్పుడు నాకు ఆయన మొత్తం ఎగ్జిబిషన్లో నన్ను ఆకర్షించింది. అంటే ఈ ప్రాజెక్టులన్నీ చూసిన తర్వాత ఇది సమ్ డివైన్ పవర్ ఇది అని అనుకున్నాక ఒక 2 వాక్యాలు నన్ను ఆకర్షించాయి. అందులో ఒకటేంటంటే హెల్ప్ ఎవర్, రెండోది హర్ట్ నెవర్. అప్పటి నుంచి మీరు నమ్మండి, నమ్మకపోండి, ఎవరిని దూషించద్దు, ఎవరిని ద్వేషించద్దు. ఐ ప్రాక్టీస్ ఇట్. కానీ సర్వీస్ మొత్తం ఇదే స్ఫూర్తిని నింపుకున్న వ్యక్తి డాక్టర్ శ్రీమతి గారు. అంటే ఇంకా ఆ సర్వీస్ ఎలా ఉంటుంది, డివైన్ కాక ఎలా అవుతుంది? ఇట్స్ గ్రేట్. డాక్టర్ రజనీ గారు, డాక్టర్ పవన్ కుమార్ గారు, డాక్టర్ సుధాకర్ గారు వచ్చారు. ప్లీజ్ రండి. అందరికీ నమస్కారం. మేడం గురించి గొప్పగా చెప్పే అంత గొప్పవాళ్ళు ఇక్కడ ఎవరు లేరనుకుంటున్నాను నేను. మాకు దాదాపుగా 94లో నేను జస్ట్ ఫ్రెష్గా ఎండి కంప్లీట్ అయ్యాక మేడంతో అటాచ్మెంట్ అయింది నాకు. అప్పుడే రజనీ, శ్యామరావు గారు, విజయ మేడం వీళ్ళందరూ డెడికేటెడ్గా పనిచేసేవాళ్ళు మేడంకి. ఇనిషియల్లీ కోర్స్ మేమంతా నేను పనిచేసింది డబ్బు కొరకే, మేడం డబ్బులు బాగా ఇచ్చేవాళ్ళు. ఎప్పుడు కూడా అందరూ నాకు బయట ఇచ్చిన దానికంటే ఆల్మోస్ట్ డబుల్ ట్రిపుల్ మనీ ఇచ్చేవాళ్ళు. మొదట్లో డబ్బు కొరకు చేసినా కానీ మెల్లిమెల్లిగా మేడం డెడికేషన్ చూసి, టువార్డ్స్ పేషెంట్ సింపతి అవన్నీ చూసి, ఎంపతి చూసి మేము స్లోలీ వీ స్టార్టెడ్ బికమింగ్ లైక్ శ్రీమతి మేడం. దో ఆఫ్ కోర్స్ మేడం లాగా మేము ఎప్పటికీ అవ్వలేము, అది అవ్వాలంటే చాలా జన్మలు పడుతుంది. తర్వాత డాక్టర్ రజనీ గారు కూడా, నేను రజనీ గారు ఎప్పుడు మేడం పిలిచినా కానీ ఎందుకు అనేవాళ్ళం కాదు. మేడం ఎప్పుడు కేసు ఉంది రమ్మని చెప్పేవాళ్ళు కాదు, పవన్ కుమార్ వచ్చేయండి అంతే, మాకు ఇంకే కేసు ఉన్నా ఏదున్నా అది క్యాన్సిల్ చేసుకుని వచ్చేసేవాళ్ళం. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ శ్రీమతి మేడం. బికాజ్ వీ నో మేడం ఎంత డెడికేషనో, మేము కొంచెమన్నా కాంట్రిబ్యూట్ చేయాలని. యాక్చువల్లీ పద్మశ్రీలు, భారతరత్నాలు ఎవరెవరికో ఇస్తుంటారు. మేడం డిజర్వ్స్ మోర్ దాన్ ఎనీబడి ఎల్స్, అందులో అనుమానం లేదు. నాకు ఫస్ట్ ఎంబీబీఎస్ అవ్వగానే ఎండీలో సీట్ వచ్చింది. అప్పుడు ఏదో ఎంట్రన్స్ కారణాల వల్ల ఏదో ఒక 6 months పోస్ట్పోన్ చేశారు అడ్మిషన్స్. సో ఖాళీగా ఉండటం ఎందుకని ఎవరో చెప్పారు, మేడం దగ్గర జాయిన్ అవ్వండి నిలోఫర్లో సీనియర్ హౌస్ సర్జన్సీ కింద అంటే అక్కడ చేరాను. చేరిన తర్వాత మేడంను చూసిన తర్వాత నాకు ఎండీ సీట్ అలాట్మెంటు జిఎంహెచ్లో ఇచ్చారు నా ర్యాంకుని బట్టి. నేను వెళ్ళను, శ్రీమతి మేడం దగ్గరికి వెళ్తాను అని అంటే ఎందుకని సుందరి కృష్ణ మేడం అసలు గొడవ చేశారు. నువ్వు మలక్పేటలో ఉంటావు, నీకు దగ్గర జిఎంహెచ్, నువ్వు ఎక్కడికెట్లా వెళ్తావు, నేను ఇవ్వను సీట్ అన్నారు. లేదు మేడం నాకు మ్యారేజ్ అయిపోతుంది, నేను నిలోఫర్ పక్కనే మా ఇల్లు అని అబద్ధం చెప్పాను. ప్లీజ్ మేడం ఈ హెల్ప్ నాకు చెయ్యండి మేడం అని చెప్తే అప్పుడు నాకు మేడం దగ్గర ఎండీలో జాయిన్ అయ్యాను. ఇంకా అంతే, ఇంకా ఎండీలో జాయిన్ అయ్యానంటే అంటే కొంచెం అరగెన్స్ ఇవన్నీ బాగానే ఉండేవి అప్పుడు మాకు, కొంచెం పొగర్లు ఇవన్నీ. ఇంకా మేడం తోటి రోజు 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 పెరుగుతూ వచ్చాము అంతే. ఇంకా మేడము ఇంకా ప్రొఫెషనల్ గురువు, స్పిరిచువల్ గురువు.
మేడం. ఇంకా మేడంతో ఉన్న తర్వాత మనుషులం మారాం మేము అందరం. ఎండి అయిపోయిన తర్వాత మేడం ప్రొఫెసర్ కింద 91లో రిటైర్ అయ్యారు. సేమ్ అదే ఇయర్ లాస్ట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ నేను మేడంకి ఎండీతో మేడంతో రిటైర్ అయిన తర్వాత మేడం అన్నారు, సాగర్లాల్లో వేకెన్సీ ఉంది వస్తావా అమ్మ అన్నారు. అప్పుడు నేను బజరంగలాల్ సార్ ఉన్నారు, వెళ్ళి కలిశాను. కలిస్తే ఆయన అంటే ఇట్లా బేరంలాగా పెట్టారు నాతోటి. 2000 ఇస్తానమ్మా, చేరుతావా మా దగ్గర, 9 to 1 ఈవినింగ్ రావాలి అదంతా. అంటే వద్దు సార్, నేను ఫ్రీగా పనిచేస్తా అన్న. నాకు వద్దని ఇంకా మేడంతో అన్నా, మేడం నాకు ఇవన్నీ కావు, ఇంకా నేను మీతో పాటు ఉండిపోతాను అని చెప్పి ఇంకా ఆ రోజు నుంచి ఇప్పటి వరకు ఇంకా మేడంని వదలలేదు. మేడం వదులుతాన్నా మేము వదిలేటట్టుగా లేము. అంతే. ఇంకా మాకు ఒక కార్ డ్రైవింగ్ రాదు, ఏమి రాదు. మేడంతో ఎక్కి వెళ్ళటము, పవన్ కుమార్తో ఎక్కి వెళ్ళటము, మేడం పక్కన కూర్చొని తిరగటం ఇంకా అంతే. అట్లా మొత్తము కేసెస్ ఎక్కువ చేయకపోయినా మేడంతో ఉండి 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 ప్యాసివ్ లెర్నింగ్ నాదవుతే అంతే. ఇంకా నాకు తెలియకుండా చెయ్యి మేడం చెయ్యిలాగా అలవాటైంది అంతే. అంతే. ఇంకా ఏ ప్రాబ్లం వచ్చినా మేడం నాలో ఉంటారు, నాతో చేయిస్తారు అనుకుంటాను ఇప్పుడు. ఇంక అంతే, నేను చేస్తున్నానని ఇంకా ఏదో తెలియని లెర్నింగ్ అంతే ఇంకా మేడంతో. అది మా జర్నీ. మీకు అందరికీ తెలుసు, సూర్య అరవింద్ శాస్త్రి గారికి ఉన్నటువంటి బంధుత్వం ఇవాళది కాదు. అది మేనవ గారిని వాళ్ళ తండ్రి గారు, అంతే కదా, వాళ్ళ తండ్రి గారు యాక్చువల్గా హైదరాబాద్లో చదివించారు. ఆయన రైల్వేలో ఉద్యోగం రావడానికి అంతా కారణం ఆ కుటుంబంతో ఉన్న బంధం వేరు. అరవింద్ శాస్త్రి గారు ఇప్పుడు మన మధ్య లేరు, కానీ అరవింద్ శాస్త్రి గారు వారసులు ఉన్నారు. సారథి డాక్టర్ శ్రీమతి గారి మేనల్లుడిని అని చెప్పుకొని గర్వంగా తిరిగేవాడిని నేను. ఎన్నో చోట్ల మా అత్తయ్య పేరు వాడుకుని మేము మా పనులు చేయించుకునే చోట్లు ఉన్నాయి. ఎనీహో ఆ ప్రాసెస్లో ఎంతోమంది చెప్పారు మేము చాలా అదృష్టవంతులమే అది చెప్పారు. నేను యాక్చువల్లీ దురదృష్టవంతుడిని. ఐ జస్ట్ టెల్ యూ ఎందుకో అని. అది మా చెల్లెల తర్వాత మా చెల్లెలు కొడుకు, తర్వాత నా కొడుకు, తర్వాత మళ్ళీ మా చెల్లెలు కూతురు, వీళ్ళందరూ కూడా మా అత్తయ్య చేతుల్లోనే పుట్టారు. నేను మాత్రం ఎక్కడో ఏలూరులో పుట్టాను, ఆవిడ చేతిలో పుట్టలేదు. అందుకని నేను దురదృష్టవంతుడిని అని అనుకుంటున్నాను నేను. సరే, మా ఫ్యామిలీలో చాలామంది ఆవిడ చేతిలో పుట్టారు కాబట్టి ఫైన్. మా నాన్నగారికి అత్తయ్య అంటే ఒక స్పెషల్ అటాచ్మెంట్ ఉండేది. నేను ఆవిడ చేతిలో పుట్టలేదన్న విషయం ఇందాక చెప్పాను కదా. బట్ అబౌట్ 2 years బ్యాక్ ఐ హ్యాడ్ టు అండర్గో ఎ బైపాస్ సర్జరీ. నాకు అది డాక్టర్ సుధాకర్ గారు గైడెన్స్లోనే అది చేయడం జరిగింది. అది దెన్ బికాస్ డాక్టర్ శ్రీమతి గారు ఉన్నారు, మై ఆంటీ ఈజ్ దేర్ బిహైండ్ మీ, ఐ గాట్ సమ్ వెరీ గుడ్ అటెన్షన్ ఇన్ ద హాస్పిటల్. ఐ థింక్ దట్ వే ఐ వాజ్ అగైన్ బోర్న్ ఇన్ హర్ హ్యాండ్స్. ఐ డోంట్ నో ఎంతమంది కోసం ఆవిడ అట్లా హాస్పిటల్ చుట్టూ పరిగెత్తుకెళ్ళి వీళ్ళు ఎలా ఉన్నారో అని చూసారో నాకు తెలియదు, కానీ నా కోసం షీ యూజ్డ్ టు కమ్ ఇన్ అన్ ఆటో, ఫర్గెట్ ఎనీథింగ్ ఎల్స్, కమింగ్ ఇన్ అన్ ఆటో, పరిగెత్తుకుంటూ వచ్చి హాస్పిటల్లో వాడు ఎవడో కింద సెక్యూరిటీ వాడు మీరు ఇక్కడ ఉండండి అని అంటే పేషెంట్లీ షీ యూజ్డ్ టు వెయిట్ దేర్. దట్ వాజ్ నాట్ రిక్వైర్డ్ ఫర్ హర్ అట్ దట్ ఏజ్. షీ వాజ్ ఆల్రెడీ 91 బై దెన్. అట్ దట్ ఏజ్ ఇట్ వాజ్ నాట్ రిక్వైర్డ్. కానీ నా కోసం మా అత్తయ్య వచ్చింది. దట్ వే ఐఎమ్ అగైన్ రీబార్న్ ఇన్ యువర్ హ్యాండ్స్ అత్త. థ్యాంక్ యూ. ఒక సంఘటన జరిగింది లాస్ట్ ఇయర్. నేను దేశంలో లేను, వేరే ఒక అప్రాచ దేశంలో ఉన్నాను. ఆ టైంలో ఫేస్బుక్లో ఒక స్టోరీ వచ్చింది. అతను ఎవరో పెట్టాడు, కానీ ఫోటో చూస్తుంటే డాక్టర్ శ్రీమతి గారు కనిపించారు అందులో. అతను ఎవరో నాకు తెలియదు, తర్వాత కానీ నేను ఎప్పుడూ కలుసుకోలేదు. అతను ఏం రాశాడంటే, నేను ట్రైన్కి వెళ్ళాలి, నాకు ఆటో దొరకట్లేదు, చేసి చూపిస్తున్నాను, ఎవడు ఆటోలు రావట్లేదు, వచ్చిన ప్యాసింజర్తో వస్తున్నాయి, స్కూటర్లో మోటార్ సైకిల్ ఎవడన్నా ఎక్కించగలుగుతాడు, సైకిల్ కన్నా ఎక్కించగలుగుతాడేమో, బస్సు ఒక బ్యాగు నేను పట్టుకుని నిలబడి చూస్తున్నాను. అంతలోకి ఒక కారు మలుపు తిరిగి స్లోగా వస్తుంది. నేను చేయి చూపుతూనే ఉన్నాను, కారు ఆగిపోయింది నా దగ్గర. కారు అద్దం దించి ఎక్కడికి వెళ్ళాలి అని అడుగుతాను కారు లోపల ఉన్న మనిషి. అంటే నేను రైల్వే స్టేషన్కి వెళ్ళాలి, ట్రైన్ అందుకోవాలి. ఎక్కంది ఆవిడ. ఎక్కాను. ఆవిడ పేరు డాక్టర్ శ్రీమతి.
ఊహించండి, కెన్ వీ ఇమాజిన్ ఏ డాక్టర్ ఎట్ ది ఏజ్ ఆఫ్ 90 డ్రైవింగ్ అవర్ ఓన్ కార్ అండ్ గివింగ్ ఏ లిఫ్ట్ ఫర్ ఏ ప్యాసింజర్ స్టాండింగ్. నేను ఇదే పని నేను చాలాసార్లు చేస్తుంటే నా భార్య అంటుంటుంది, ప్రతివాడికి నువ్వు లిఫ్ట్ ఇచ్చేస్తా, ఆవిడ చూసి ఇచ్చింది, నువ్వు చాలా జాగ్రత్త, ఏదో రోజు ఎప్పుడో ఎవరో నిన్ను కారు ఎత్తుకెళ్ళిపోతారు. బట్ కార్ స్పిరిట్ ఈస్ దట్. ఇవాళకి అందులో ఫేస్బుక్లో ఏం రాశాడు, బామ్మగారు డ్రైవర్. బామ్మగారు అంటే షీఈ్ 90 యంగ్. అప్పుడు నేను చాలామందితో గర్వంగా నేను 76 యంగ్ అంటూ ఉంటా ఎవరిని అడిగితే. కానీ ఇప్పుడు నాకు ధైర్యం చాలా, ఎందుకంటే ఆవిడ 90 యంగ్, 93 యంగ్ ఆవిడ ముందంతా. ఇప్పుడు డాక్టర్ శ్రీమతి గారి ఆఖరి మరదల యొక్క సిస్టర్ ఆవిడ చాలా చాలా నిశ్చితంగా డాక్టర్ శ్రీమతి గారిని అబ్జర్వ్ చేశారు. ఆవిడకి చాలా స్పష్టమైనటువంటి, మనకు తెలియనటువంటి అనేక పార్శ్వాలు చూశారు ఆవిడ. అయితే ఆవిడ ఒంటరిగా మాట్లాడరట. అందుకని పతిదేవుని కూడా రమ్మన్నా, అయ్యా రండి రండి రండి. మహాభారతంలో చెప్పారు, నాస్తి భార్య సమో బంధువు, నాస్తి భార్య సమో గతి, నాస్తి భార్య సమో లోక సహాయో ధర్మ సంగ్రహే. భారత సమాన బంధువు కానీ, స్నేహితుడు కానీ, మార్గదర్శి కానీ, పుణ్యం సంపాదించాలంటే భార్య కానీ ఇంకోళ్ళు ఉండరు అలాంటి వాళ్ళని. అలానే మళ్ళీ భర్తల గురించి చెప్పలే అనుకోవద్దు, భర్తల గురించి కూడా చెప్పారు. నాస్తి భర్త సమో నాథ, నాస్తి భర్త సమం సుఖం. అంటే సంపద అంతా పోయినా పర్లేదు, నాకు భర్త ఉండాలి. ఎందుకు ఉండాలయా అంటే, భర్త లాంటి రక్షకుడు ఇంకోటి లేడు లోకంలో. భర్త ఇచ్చే సుఖం ఎవరు ఇవ్వలేరు. భర్త వల్ల మాత్రమే నేను ధర్మబద్ధంగా తల్లిని కాగలుగుతాను. భర్త వల్ల మాత్రమే నేను పుణ్యం సంపాదించగలి, యజ్ఞాలు చేయాలి, యాగాలు చేయాలి, తీర్థయాత్రలు చేయాలి, భర్త ఉండాలి. కాబట్టి ఆమె చాలా పాటించే తత్వం కనుక భర్త కూడా ఉంటే మాట్లాడుతూ ఉంటున్నారు. మాట్లాడండి. నమస్కారం. మా అమ్మ నాన్నగారి తర్వాత వదిన గారు అంటే నాకు మళ్ళీ దేవుడు ఇచ్చిన అమ్మ ఆవిడ. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆ అమ్మ నాన్నగారు గురువు దైవం అన్నీ ఆవిడగానే. ఏది ఉన్నా ఆవిడతో చెప్తే నాకు ఆ బాధ తీరుతుంది. పిల్లలు ఇద్దరు కూడా ఆవిడ చేతుల్లోనే పుట్టారు. సో వాళ్ళకి ఏమొచ్చినా కూడా ఆవిడ గైడెన్స్ లేనిది ఏది అసలు చెయ్యను అనమాట. ఆవిడకి చెప్పాము అంటేనే ఇంకా అది తగ్గిపోతుంది, మనకి సహం చెప్తేనే పోతుంది ఏ బాధ ఉన్నా. అలాగా ఎక్కువ నేనేం చెప్పలేకపోతున్నాను. కని పెంచిన తల్లిదండ్రుల తర్వాత ఇచ్చిన భగవంతుడు ఇచ్చిన దైవం నాకు ఆవిడ, ఆ అమ్మ. అంతకన్నా ఇంకేం చెప్పలేదు. అమ్మక్కయ్యా మా అమ్మక్కయ్యా, నువ్వే మా ప్రాణం, నువ్వే మా దీపం. అమ్మక్కయ్యా మా అమ్మక్కయ్యా. చివరి అంకానికి వచ్చాం. ఇక్కడికి ఐ థింక్ ఇంకెవరైనా మాట్లాడవాలన్నారా? కమ్ 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 పేరు చెప్పండి. నేను నేహ. నేను విజయలక్ష్మికి తోడికోడలు కూతురుని అవుతాను. నాకు అందరూ అమ్మకాయలే. సో అందులో నుంచి ఓల్డెస్ట్ అమ్మకాయ, దెన్ అమ్మకాయ, పెద్ద అమ్మకాయ, అండ్ స్మాల్ అమ్మకాయ, అండ్ టైనీ అమ్మకాయ, and then my mom. So it's all like sisters groups, right? One of the coolest things naku what I remember, like this is, as you all know, like it's not my direct maternal side, but my amma's constant complaint is how I'm more here than I'm anywhere else. Ammaketo paata I've been in Sitapal Mandi so much that I know you all as my own family, like my very immediate family, more just like I know my mama and everybody, I know all Ammakayas. And నాకు చిన్నప్పటి నుంచి సింగింగ్ అంటే ఐఎమ్ నోటోరియస్ ఫర్ డ్రైవింగ్ అవే సంగీతం టీచర్స్ అనమాట. ఐ వాజ్ జస్ట్ థింకింగ్ అబౌట్ ఇట్ ఇన్ లైక్ నల్లకుంటలో అమ్మకాయతో. బట్ I have a great love for devotional singing thanks to the kind of exposure I got with Sai Bhajana and all in Sitapal Mandi, and how they have all accepted me as like just like Harini. And కలిసి అలాంటి ఐడియా అసలు నాలో రావడానికి కారణం ఈజ్ ప్రైమరీలీ దిస్ సైడ్. అండ్ ఐ స్టిల్ రిమెంబర్ వన్ ఆఫ్ మై fondest memories is how I met Amakaya smilingly would come and give me biscuits. దీక్షితుల తాతయ్య కూడా ఇట్లా ఆసనాలు వేస్తే మ్యారీ బిస్కెట్స్ ఇచ్చేవారు.
సో దాని తర్వాత శ్రీమతి అమ్మకయ్య వుడ్ కమ్ అండ్ గివ్ దోస్ బిస్కెట్స్ అండ్ హ్యాస్ అ టైనీ చాక్లెట్స్ దట్ షుడ్ గివ్ అస్. సో అప్పటి నుంచి ఇట్స్ రియలీ నైస్ అమ్మకయ్య. వెరీ గుడ్, షీ గివ్స్ చాక్లెట్స్. సో అండ్ అమ్మకయ్య ఇస్ అన్ ఇన్స్పిరేషన్ ఆన్ సో మెనీ లెవెల్స్, రైట్? లైక్ అంటే as a girl, I find inspiration in her on being an extremely formidably strong woman, and how she nothing can scare her. Ante chudanki Amakaya is half my size exactly, maybe. I mean, like in width, but still, I mean, the kind of things she doesn't think before she gets into is just stunning, right? And how she is so strong through. ఏమైనా కూడా ఐ లుక్ ఎట్ హౌ అమ్మకయ్య ఆర్ ఎనీబడి ఎల్స్ ఇటు సైడ్ ఆఫ్ ద ఫ్యామిలీ వెన్ దెర్ ఇస్ ట్రబుల్ దే ఇమీడియట్లీ లుక్ టు హర్. సో ద ఓల్డెస్ట్ సిబ్లింగ్ హూస్ జస్ట్ డజంట్ ఈస్ లైక్ ద బ్యాట్మెన్లో డైలాగ్ లాగా ఇమ్మూవబుల్ ఫోర్స్ మీట్స్ ఏంటది వర్డ్ unstoppable force meets the immovable body laga. Amakaya is like the immovable body and everybody else are the unstoppable force of complaints or problems or all sorts of things they want to ask her. And Amakaya's sense of humor is extremely underrated. I think Amakaya is really funny, but even maatladame taggichesindi Amakaya, so I don't know anta not so much. But Amakaya is also a great foodie. Amakaya eats everything, yes, but Amakaya relishes everything. Amakaya and Bharadwaj Moya, Angreza Moya, and I guess everybody, I think even Bab Moya for that. And I think Annapurna Amakaya and you all are very nice and like you eat everything. You're not more. Uppu lekapaina we wouldn't know because you eat it happily. But Amakaya shares that with everybody, and how fruits రావడం when Amakaya comes have become like a identity with her. ఇంట్లో ఫ్రూట్స్ అమ్మకే వచ్చింది కదా, ఓకే, వీ కెన్ ఐడెంటిఫై. ఐ జస్ట్ లవ్ హౌ షీ షేర్స్ ఎవ్రీథింగ్ అండ్ షీఈస్ జస్ట్ ఆల్వేస్ దేర్ ఫర్ ఎవ్రీబడి. దెర్స్ నోబడి హూ డజంట్ నో అమ్మకయ్య. ఈవెన్ ప్రత్యుష హూస్ మా అన్న వైఫ్, వాళ్ళ ఫ్యామిలీ అందరికీ అమ్మకయ్య ఈజ్ ఫెమిలియర్ యాజ్ అన్ అమ్మకయ్య, not just as Dr. Srimati, but as Amakaya. And that just shows how loving she is and how accepting she is of everybody. And there's no difference when she looks at two people. And that's just tip of the iceberg with her. There's so much to learn from her. And not to mention amazing health. Like, I hope that I'll be I hope to be all of that. But practically speaking, at least half of that. So Amakaya, cheers to you. You are the bestest, definitely. And yeah, everybody, let's enjoy Amakaya today. Celebrate Amakaya today. Great speech. In fact, ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. రవి ఈజ్ ది లాస్ట్ స్పీకర్. ఒక చిన్న పోస్ట్ పెట్టానండి ఫేస్బుక్లో. నాకు 100 మంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఆ పోస్టు ఏమిటంటే, ఆ పోస్టు శ్రీమతి గారు తమ ఫోన్లో మాట్లాడి సంఘటన చెప్పమని చెప్పింది ఆవిడ. ఆ పోస్ట్ పెడితే 2 రోజుల్లో 216 షేర్లు వెళ్ళిందండి. వెళ్తుంది, ఇప్పటికీ వెళ్తుంది. అది ఇంకా ఇప్పటికీ షేర్లు వెళ్తూనే ఉన్నారు. ఎక్కడ 300 దాటిపోయింది. స్మాల్ పోస్ట్. సడన్గా సెప్టెంబర్ 15వ తేదీ గుర్తొచ్చింది. ఫోన్ చేశాను, వదిన రజాకార్ మమ్మ ఉంటుంది, నీకేమైనా గుర్తుంది. ఏం గుర్తుంది అంటే ఆవిడ సంఘటన చెప్పిందండి. రజాకార్ మూమెంట్లో, అంటే రజాకార్ మూమెంట్ యొక్క తీవ్రత మీ అందరికీ అర్థమై ఉంటుంది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది, తెలంగాణకు రాలేదు, హైదరాబాద్ రాష్ట్రానికి రాలా. 47 ఆగస్ట్ 15th, తర్వాత సెప్టెంబర్ 17th 848. ఈ మధ్యలో జరిగిన సంఘటన ఏంటంటే, ఒకరోజు ఆమె చెప్పింది, ఒకరోజు నాన్న ఆఫీస్ నుంచి హడావుడిగా ఇంటికి వచ్చేసారు. సాయంత్రం రైల్వేలో పనిచేస్తుంటే కొలీగ్ ఒక ముస్లిం అతను చెప్పాడు, దీక్షితులు గారు, ఇవాళ రాత్రి రజాకారులు మీ ఇంటి మీద మీ ఇంటి ఏరియాలో దాడి చేయబోతున్నారు. ఇల్లు తగలబెడతారో, మనుషులు చంపేస్తారో, ఏం చేస్తారో తెలియదు, కానీ మీరు నాకు మిత్రులు కాబట్టి నేను చెప్పాలి అని చెప్పాడు. ముస్లిం అతను. స్నేహం చూడండి ఎంత విలువైన, మానవ సంబంధాలు ఎంత విలువైనవి. అతను ముస్లిం అయినా తెలిసిన విషయాన్ని చెప్పాడు దీక్షితులు గారికి. ఆయన హడావుడికి ఇంటికి వచ్చి రాగా ఆయన చేసిన పని ఏంటంటే, అందరిలోకి ఎవరి పెద్దవాళ్ళ కుటుంబంలో వాళ్ళకి చెప్తాం కదా, కూతురుకి చెప్పారు. ఎవరు పెద్ద కూతురు? డాక్టర్ శ్రీమతి. అప్పుడు డాక్టర్ కాదు కదా, అప్పుడు 15 ఏళ్ళు. అప్పుడు నీకు 14, 15
ఇంకా 13 సుమారుగా ఇవాళ రజాకారులు దాడి చేస్తున్నారు మన అందరుగా. అప్పటికి ఇంకా ఒక ఇద్దరు తమ్ముళ్ళు, ఒక 2 సిస్టర్స్, 3 సిస్టర్స్, 4 నువ్వు పుట్టవలేదు ఇంకా అప్పుడు లేదు కదా. ఈ పిల్లల్ని తీసుకొని నల్ల పిల్ల కూడా ఉంది. పిల్లల్ని తీసుకొని ఈ రాత్రి మనం కాపలా కాయాలి, మనం కాపాడుకోవాలి. ఎలా కాపాడుకుంటాం? అప్పుడు సీతాఫలం మండి గారు మెట్టుగూడలో ఉండేవాళ్ళు. మెట్టుగూడలో ఉండాలని ఏం చేశారంటే, ఒక పని చేద్దాం, పక్కన ఒక జాడీల ఫ్యాక్టరీ ఉంది. ఆ జాడీల ఫ్యాక్టరీ గోడ తక్కువ అనమాట. ఈ జాడీల ఫ్యాక్టరీ రాత్రి దాక్కోండి మీరు, రేపు పొద్దున మన సవ్యంగా ఉంటే రేపు పొద్దున కలుసుకుంటాం, లేదంటే అసలు తండ్రికి ఎలా ఉంటుంది? భార్యని పిల్లల్ని దాచిపెట్టాలి, గోడ ఎక్కి దాటిస్తే అందులోకి ఈమె పెద్దది 13 ఏళ్ల వయసులో. మిగతా పిల్లల్ని చెల్లి తమ్ముడు పట్టుకుని అమ్మని దాటించి, తర్వాత ఈమె పిల్లలందరూ దాటించి ఈమె వెళ్ళి మళ్ళీ ఫ్యాక్టరీలో దాక్కున్న కనబడతారు గోడ మీద చూస్తే. దానికి నేలమాళిగ అంటే అండర్ గ్రౌండ్ కింద ఒకటి ఉంటుంది. ఆ నేలమాళిగలో దాక్కుని తలిపేస్తుంది, అక్కడి నుంచి గాలి ఆడదు. బట్ ఇమాజిన్, చంటి పిల్ల ఏడుస్తుంటే మాజులో ఆ ఏడుపు కూడా వినపడకూడదు బయటికి. 13 సంవత్సరాల వయసులో ఆవిడ కాపలా కాసిన తమ్ముళ్ళని చెల్లెల్ని మహాతల్లి ఏం చెప్తారండి ఆవిడ గురించి చెప్పండి మీరు. ఇవన్నీ ఒక ఎత్తు, అది ఒక్కటే ఒక ఎత్తు. 13 ఏళ్ల వయసులో నేర్చుకుని తెలుసుకుంది, నేను నా కుటుంబాన్ని కాపాడుకోవాలి. ఇది నేను రాస్తే ఫేస్బుక్లో రజాకారుల దుర్మార్గాలన్నీ ప్రత్యక్ష సాక్షి ఎవరు ఉన్నారు, ఒక సాక్షి ఉన్నారు. ఇది సంఘటన రాస్తే 2 రోజుల్లో 200 పైగా షేర్లు పోయింది, ఇప్పటికే వెళ్తుంది. సో నేను ఒక ఫేస్బుక్లో ఒక పాపులర్ కావడానికి ఆ స్టోరీ ఒక కారణం. ఆవిడ యొక్క శక్తి ఎంత అంటే 13 ఏళ్ల వయసు నిరూపించింది. ఇవాళ మనం మాట్లాడుకోవడం కాదు, శక్తి ఇన్హెరెంట్గా ఉంది. ఇన్నెట్ పొటెన్షియల్ ఈజ్ దేర్, డివైన్ ఆర్ సంథింగ్ ఎల్స్. ఆవిడ భగవంతు పరిపూర్ణ ఆయురారోగ్య ఐశ్వర్యాలని, ఆరోగ్యాన్ని మనశ్శాంతిని ఇవ్వాలని కోరుకుందాం. రవిశంకర్ ఆవిడ యొక్క ఆవిడ యొక్క పెద్ద చెల్లెలు కొడుకు, పెద్ద చెల్లెలు చిన్న కొడుకు. హలో, నా పేరు రవి. అమ్మక్కయ్య అంతే. చిన్నప్పుడు తెలియక అక్క అని అందరూ పిలిచేవాళ్ళు. సో నేను కూడా తెలియక అక్క అని పిలిచేవాడిని. సో మేము యాక్చువల్గా నేను పుట్టింది అమ్మక్కయ్య చేతుల మీద. ఎట్లా అంటే కనుక ఇది తర్వాత అమ్మ చెప్పిందనమాట. సో వెన్ అమ్మ వాజ్ ప్రెగ్నెంట్, సో అప్పుడు మేము భిలాయిలో ఉండేవాళ్ళం. ఉంటే అమ్మ సీతాఫలం మండికి వచ్చిందనమాట. అప్పుడు ఇలాగే సెలవులకి వస్తే అప్పుడు మా తాత సూర్య రాఘవ దీక్షితులు గారు తాత ఏం చేశారంటే కనుక అప్పుడు అమ్మకయ్య చెప్పారు చిట్టిని అక్కడికి పంపించమని చెప్పేసి. సో ఐ వాజ్ బోర్న్ అట్ దట్ టైమ్. షీ వాజ్ వర్కింగ్ ఇన్ నిజామాబాద్ గవర్నమెంట్ మెటర్నిటీ హాస్పిటల్లో అనమాట. సో నేను ఆమె పక్కా తెలంగాణ ఇట్ అనమాట. నిజామాబాద్లో పుట్టాను నేను అమ్మక్కయ్య చేతుల మీదుగా. అండ్ దెన్ ఐ డోంట్ రిమెంబర్ ఆల్ దట్, బట్ యూనో తర్వాత ఏంటంటే కనుక మేము సెలవులకి ఇక్కడికి వచ్చేవాళ్ళం ఎండాకాలం సమ్మర్ వెకేషన్ హాలిడేస్లో. అండ్ వీ యూస్ టు స్పెండ్ అరౌండ్ ఎ మంత్ ఆర్ 2 months అండ్ దెన్ గో బ్యాక్ హోమ్, బ్యాక్ టు బెలాయ్. ఇట్లాగే దెర్ వాజ్ అనదర్ ఇన్సిడెంట్ వేర్ ఇన్ అమ్మక్కయ్య వాజ్ పోస్టెడ్ యాజ్ ఎ చీఫ్ వార్డెన్ ఎట్ కర్నూల్ గవర్నమెంట్ మెటర్నిటీ హాస్పిటల్ అనమాట. అయితే అప్పుడు వీ లివ్ యాక్చువల్లీ నేను చెప్పాలంటే కనుక ఐ లివ్ లైక్ ఎ కింగ్ ఓవర్ దేర్. బికాజ్ నాతో పాటుగా శ్రీరామ్, లక్ష్మణ్ వీళ్ళందరూ ఉండేవాళ్ళు అనమాట. దిస్ వాజ్ ఎ బిగ్ గ్యాంగ్ అనమాట. సో వీ వర్ స్టేయింగ్ ఇన్ అ హాస్టల్. అక్కడ పక్కన చీఫ్ వార్డెన్కి ఇచ్చిన గెస్ట్ హౌస్లో మేము ఉండేవాళ్ళం అనమాట. 2 months ఆల్మోస్ట్ స్పెండ్ చేసాం అక్కడ. చేస్తే సో వీ యూస్ టు హ్యావ్ అవర్ ఓన్ వెకేషన్లో మాకు ఇచ్చిన హోంవర్క్ అవన్నీ చేస్తూ ఉండేవాళ్ళం. అండ్ దెన్ దేర్ అమ్మక్కయ్య షీ యూస్ టు సిట్ ఆఫ్టర్ ఆల్ హర్ డ్యూటీ, షీ యూస్ టు సిట్ బిసైడ్స్ మీ. అండ్ దెన్ వాళ్ళు ఏం హోంవర్క్ చేసావా లేదా అని చెప్పి అడిగేది. సో అయితే అమ్మక్కయ్య ఒక పోయం ఉంది రాయాలి, ఏంటి పోయం ఏంటి చెప్పు అని చెప్పి. సో ఐ స్టిల్ డోంట్ రిమెంబర్ దట్ పోయం ప్రాపర్లీ, బట్ అమ్మక్కయ్య రిమెంబర్స్ దట్ పోయం. సీఖో, ద పోయం ఈస్ కాల్డ్ సీఖో. ఓకే, సీఖో. ఇట్ ఈస్ సమ్వేర్ ఇన్ class 4 or class 5 CBSE సిలబస్ అనమాట. ఆ సీఖో నేను కపుల్ ఆఫ్ లైన్స్ చెప్తాను ఎట్లా ఉంటుందంటే కనుక. ద పోయం నేమ్ ఇస్ సీఖో. सीखो हवा के झोंकों से सदा आगे बढ़ना, सीखो धुएं से सदा ऊपर उड़ना. धुआं कभी भी नीचे नहीं आता, सो स्मोक नेवर कम्स डाउन, सो ऑलवेज कीप राइजिंग दैट स्मोक.
and she's so fond of that poem that she still remembers, but I remember only 1 or 2 lines here and there. So adokati. And then kaanton se seeko gale lagana. So there are some many lines I don't remember, my mom remembers. సో అమ్మకాయ గురించి ఇంకా చెప్పాలి అంటే కనుక చాలా మటుకు నాకు అమ్మ ద్వారానే తెలిసేది. అమ్మ ఒక సంఘటన జరిగిందనమాట స్కూల్లో అప్పుడు, వేరెన్ ఎవ్రీ వన్ హ్యాడ్ ఎ గుడ్ నోట్ బుక్స్ ఫర్ రైటింగ్ దేర్ క్లాస్ వర్క్ అనమాట. బట్ ఇన్ దోస్ డేస్ నాట్ ఎవ్రీ వన్ కుడ్ అఫోర్డ్ ఫర్ దోస్ కైండ్ ఆఫ్ నోట్ బుక్స్. అయితే సరే తాతకి ఏంటంటే కనుక ఇట్లా కొన్ని రఫ్ బుక్స్ ఇస్తూ ఉండేవాళ్ళు స్క్రిబుల్ చేయడానికి. ఇచ్చినప్పుడు ఆ బుక్స్ తీసుకుని పాపం తన క్లాస్ వర్క్ నోట్ చేసుకునేది అమ్మ. ఆ సందర్భంలో ఏమైంది అంటే కనుక ఒకసారి క్లాస్ టీచర్ ఏం చెప్పిందంటే అమ్మకి, ఈ బుక్క దీంట్లో నువ్వు హోంవర్క్ చేస్తావా, నేను చెక్ చేయను అని చెప్పేసి పక్కకు పెట్టేసింది. అందరివి స్క్రూటినీ చేసింది కానీ అమ్మది మాత్రం బుక్ అసలు నోట్బుక్ స్క్రూటినీ చేయలేదు. అయితే అప్పుడు అమ్మకాయకి వెళ్ళి చెప్పిందనమాట, ఇట్లా అన్నారు అమ్మ, అక్క ఇట్లా టీచర్ ఇట్లా అన్నది, నేను చెక్ చేయనని చెప్పింది, ఇది నోట్బుక్, ఇది రఫ్ బుక్ కదా, ఇట్లాంటి నోట్బుక్లో రాస్తారా ఎవరన్నా అని చెప్తే 5వ క్లాస్ అమ్మ, 5వ క్లాస్ అమ్మకే 9th క్లాస్ daringly she came to the school and she spoke with the teacher saying that not everyone can afford those kind of notebooks. So what's wrong? Ultimately what is important is homework has to be done. So you have to check that one అని చెప్పేసి అప్పుడు అంటే కనుక అప్పుడు టీచరు అది ఒప్పుకొని అది ఏంటంటే కనుక షీ డిడ్ ద కరెక్షన్ అనమాట. దిస్ నెవర్ ఎండింగ్, బట్ ఇట్స్ రియలీ బ్లెస్సింగ్ టు బీ బిసైడ్ సార్. అదే, థ్యాంక్ యూ. 9వ క్లాస్లో వెళ్ళి అలా అడిగారంటే దీని అర్థం ఏంటంటే ఆవిడ పాలిటిక్స్లోకి వచ్చి ఉంటే ఈ పార్టీకి యూనియన్ మినిస్టర్ అయి ఉండేవారు. ఆ వదిన ఎంత అన్యాయం చేసావు నువ్వు దేశాన్ని, నువ్వు ఈ వృత్తిలోకి వచ్చి కదా. ఎనీవే, ఆల్ ఆఫ్ మనందరం గర్వపడుతున్నాం డాక్టర్ శ్రీమతి గారితో అసోసియేట్ అయినందుకు, బంధువులు కానీ స్నేహితులు కానీ వెల్ విషర్స్ కానీ. సో అందుకనే ఆల్ ఆఫ్ అస్ వీ టేక్ యూ యాజ్ అవర్ రోల్ మోడల్ డాక్టర్ శ్రీమతి, వీ టేక్ డాక్టర్ శ్రీమతి యాజ్ అవర్ రోల్ మోడల్. నీ
చూశారు కదా, ఎంతమంది బంధువులు, స్నేహితులు, డాక్టర్లు, ఆవిడ దగ్గర స్టూడెంట్గా ఉండి డాక్టరీ స్నేహితులైన వాళ్ళు ఎంతమంది ఏం చెప్పారో ఆవిడ గురించి. ఇది 92 ఏళ్ళ వయసు దాటి ఇప్పటికీ గర్భకోశ సంబంధమైన సర్జరీలు చేయటంలో కానీ, సహజ కాన్పులను చేయటంలో కానీ ఏకైక సక్సెస్ఫుల్ అంటే విజయవంతమైన మహిళా డాక్టర్గా జంట నగరాల్లో పేరు పొందినటువంటి డాక్టర్ సూర్య శ్రీమతి గారు ఎలా ఇప్పటికీ సేవలో తృప్తిని, దైవాన్ని చూస్తున్నారో, ఒక ఆనందాన్ని ఆస్వాదిస్తున్నారు. ఇంతమంది మిత్రుల ద్వారా, శ్రేయోభిలాషుల ద్వారా తెలుసుకున్నాం కదా. ఇటువంటి స్ఫూర్తి ప్రతి ఒక్క మహిళా డాక్టర్కి రావాలని కోరుకుందాం. ఈ స్ఫూర్తి మరెంతోమంది యువ డాక్టర్లని ఉత్తేజపరచాలని, శ్రీమతి గారి మార్గంలో పయనించేలా చేయాలని ఆశిద్దాం. ధన్యవాదాలు. నమస్కారం. డాక్టర్ సూర్య శ్రీమతి